ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నాను, కృపతో జ్ఞాపకము చేసుకున్నాను హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. మా పీపుల్ తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవులేసే వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాటి ద్వారా మీ నామాన్ని కనపరచడంలో మీరు సాయపడుతూ వచ్చారు. తిరిగి కొద్ది సమయం నీ వాక్యం ధ్యానించడానికి తిరుగుబడి ఆకాశం నుండి, తిరువుల మధ్య నుండి, కరుణాపేట మీద నుండి మాతో మాట్లాడము. దాసుని బలహీనలను అభిషేకించి వాడుకోను. శరీర సంబంధం బలహీనత ఏమాత్రం అడ్డు కాకుండా నీ ప్రధాన శక్తిని అనుగ్రహించి, ఎంతమంది ప్రభా ప్రార్థన ఏకీభవిస్తుంటండిగా వారందరితో కూడా మీరు వారందరితోనూ మాతోనూ మాట్లాడుతారు ఏమిటండి, ఎట్లు ప్రార్థించాలో మీరే మాకు బయలుపరుస్తారు ఏమిటండి అనే విషయాలు మీ సహాయం కోరుకుంటూ, మీ అభిషేకం కోరుతూ, వారిని తగ్గించుకుంటూ మేము హెచ్చిస్తూ, యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. హిజ్కియా ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం వెళితే, యోహాను రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం ఇక్కడ 16వ వచనం మనం చదివినట్లయితే, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన యెడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గురించి వేడుకొనవలని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం. కాబట్టి మరణకరమైన పాపము గురించి చేసిన వారి గురించి బైబిల్ మాట చూస్తూ వచ్చినట్లయితే, అట్టి దాన్ని గురించి వేడుకొనవలని నేను చెప్పుట లేదు. కొన్ని పాపాలు మనం ఆలోచన చేస్తూ వచ్చినట్లయితే, కాబట్టి మరణకరమైన పాపం, ఈ పాపం గురించి మనం వేడుకున్న ప్రయోజనము, అటు వాటి గురించి మనం వేడుకోవాల్సిన అవసరం లేదు, వేడుకోమని చెప్పట్లేదండి. ఎందుకు అంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూస్తే 22వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం వెళ్ళినట్లయితే
ఇక్కడ 25, 26 వచనాలు కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే, ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో సేనించిన కదా, ఆమెతో సేనించిన మనుష్యుడు మాత్రమే చావలను. ఆ చిన్నదానినేమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్లే ఇది జరిగినది. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే, ప్రదానం చేయబడిన ఒక చిన్నదాన్ని వేరొక మనుష్యుడు కలుసుకొని ఆమెను బలవంతం చేసి, ఆమెను అదివి పట్టి బలవంతం చేసి ఆమెతో సేవించినప్పుడు ఆ మనుష్యుడు మాత్రమే చావవలసి ఉంది. ఈమె కాబట్టి ఇష్టపూర్వకంగా ఆ కార్యం చేయలేదు కాబట్టి ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. కాబట్టి బలిం పెట్టి అదిమి ఆమెను సహించిన వాడు చావాలి, అది మరణకరమైన పాపం. ఇక్కడ చూస్తూ వచ్చిన ఈ చిన్నదాని యందు మరణకరమైన పాపం ఏమీ కూడా లేదు. ఎందుకంటే తన ఇష్ట ప్రకారం అది జరిగి ఉండలేదు కాబట్టి తను ఇష్టం లేకుండా అది జరిగించబడుతూ వచ్చింది. ఇలాంటి పాప సంబంధమైన కార్యాన్ని బట్టి ప్రభువును మనం వేడుకుంటే ప్రభువు మన యొక్క పాపాన్ని క్షమించేవాడుగా ఉంటాడు. అలా కాకుండా తెలిసి కూడా తప్పు చేస్తే, కాబట్టి ఈ వ్యక్తి వేరొకరికి ప్రదానం చేయబడిందని తెలిసి కూడా ఈ వ్యక్తి ఆమెతో సేవించిన కారణాన, ఆమెను బలవంతం చేసిన కారణాన ఈ వ్యక్తికి మరణ శిక్ష ఉంది. ఇతని గురించి మనం వేడుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అతనికి తెలిసి కూడా ఆ తప్పు చేశాడు కాబట్టి అతని గురించి మనం వేడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిన్నది తనకి ఇష్టం లేకుండా అది జరిగించబడుతూ వచ్చిన కారణాన ఈమె యందు మరణకరమైన పాపము లేదు. కాబట్టి ఈమెను గురించి మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయవచ్చు. ఇలాంటి వాటి విషయమై మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన జీవితాల్లో మరి వేడి గురించి ప్రార్థన చేయాలో, వేడి గురించి ప్రార్థన చేయకూడదు అనే సంగతులు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. కాబట్టి హిజ్కియా జీవితంలో చూస్తూ వచ్చినట్లయితే మరణకరమైన రోగంతో అతను బాధపడుతున్నాడు. కాబట్టి దేవుడు అతనితో చెప్తూ వచ్చాడు ఏమనంటే, నీవు బ్రతుకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. ఇది నాలో మనం వెరవలసిన సత్యం ఏమిటంటే, ఈ కరోనా వైరస్ని బట్టి చనిపోతాము అని మనుషులు భయపడుతున్నారు, కానీ ఖచ్చితంగా మనం చనిపోతాం. వైరస్ రాకపోయినా మనం చనిపోతాం. ఎంతోమంది రోగాలను బట్టి చనిపోతున్నారు, ఎంతోమంది ఆయా రకాలుగా ప్రమాదాల్లో చనిపోతున్నారు, ఇంకెంతోమంది పలు రీతులుగా వారు చనిపోతున్న పరిస్థితులు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇవన్నీ ఏమీ మనం చేసుకోకపోయినా మనకు మరణం ఖచ్చితం. అందుకని మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని రాయబడుతూ వచ్చింది. అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే, ఇక్కడ దేవుడు హిజ్కియాతో చెప్పిన మాట చూస్తూ వచ్చినట్లయితే, తన ప్రవక్త అయినటువంటి ఆమోస్ కుమారుడు యెషయా ద్వారా, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని అతనితో చెప్పగా, యెహోవా సెలవిచ్చునని చెప్పగా, ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ దినాల్లో నీవు నేను దీన్ని తప్పించుకోవడానికి ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ఈ వైరస్ పోవాలని, ఇది దూరం అయిపోవాలని, ఇది లేకుండా పోవాలని మంచిదే. అయితే ఇంకొక రకంగా మరణం రావచ్చు. అయితే మన ఇల్లు చక్కగా ఉందా లేదని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. హిజ్కియా ఇల్లు పాడైపోయింది కదా. హిజ్కియాకు ఒక రోగం వచ్చింది, అతనికి గుండు ఒకటి ఏర్పడుతూ వచ్చింది. దీన్ని బట్టి అతడు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, నిన్నను కూడా హెచ్చరిస్తున్నాడు. హిజ్కియాని హెచ్చరించినప్పుడు హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడంటే, ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు,
నీ దృష్టికి అనుకూలంగా సమస్తమైన ఎట్లు జరిగించుతున్నావు కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అక్కడ తన జీవితానంతా దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తన కన్నీళ్లు విడిచిన కారణాన దేవుడు అతని ప్రార్థన అంగీకరించిన వాడికి పడుతున్నాడు. అందుచేతనే ఏం చెప్తూ వచ్చాడంటే 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నా. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన కారణాన దేవుడు అతని ప్రార్థన ఆలకించి తన యొక్క రోగాన్ని బాగు చేసిన వాడిగా కనబడుతుంది. తర్వాత ముందుకు వెళ్తే రాయబడిన మాట 38వ అధ్యాయం 21వ వచనంలో, యెషయా గ్రంథం 38:21, మరియు యెషయా అంజూరపు పండ్లంతో తీసుకుని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతను బాగుపడని చెప్పాను. ఇప్పుడు యెషయా ఏం చేస్తూ వచ్చింట, అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండునకు కట్టిన వాడు కనబడుతుంది. కారణం ఏంటంటే ఇది ఏం చూపిస్తున్నట్టు, ఈ పుండు పాపానికి గుర్తుగా కనబడుతుంది. రక్షణ పొందిన మన జీవితాల్లో ఎన్నోసార్లు ఇలాంటి పాప రోగాలు కాబట్టి మనను చుట్టుముట్టినప్పుడు, కాబట్టి ఇలాంటి వాటిని బట్టి ఒకవేళ ఈ రోగం నుండి మనం చనిపోతే కాబట్టి మన జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించలేము. ఎందుకంటే పాపి పరలోకంలో ఏమాత్రం ప్రవేశించలేడు. అందుకనే ఆ పుండును బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. మనలో ఏం పుండులు ఉన్నాయో మనకు తెలియదు కానీ, కాబట్టి మనకున్నటువంటి పుండులను మనం కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత మనం ఆలోచన చేస్తే మనకు తెలుసవేవో, ఇతరులకు కనబడకపోవచ్చు. ఒకవేళ హిజ్కియా ఉన్నటువంటి ఈ పుండు ఇతరులకు కనబడకపోవచ్చు. అయితే దేవుని దృష్టికి మన పాపములు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన దృష్టికి మరుగు లేక తేటగా కనబడుతున్న సమస్తం. అందుకని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ దినాన్ని హిజ్కియాను హెచ్చరించినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని స్థితిలో తను స్థితినంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతని బాగు చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రార్థన చేయకపోవడం, ఈ కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తున్నాం, అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నాం. అయితే మనకేముందో, మనలో ఏ వైరస్ ఉందో, ఏ పాపం అనే వైరస్ మనను నష్టపరుస్తూ ఉందో, దానిని బాగు చేసుకోవడానికి మొట్టమొదట మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. ముందు మన రోగాన్ని బాగు చేసుకోవాలి. దావీదు అంటాడు కదా, కీర్తన గ్రంథము 38వ కీర్తనకు వెళ్తే, కీర్తనలు 38వ కీర్తనలో ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని గురువులేవి నా మీద మోపబడినవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దావీదు కూడా తన స్థితిని గుర్తెరుగుతూ వచ్చాడు. నా మూర్ఖత వలన, నేను చేసిన చెడ్డ కార్యముల వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఈ గాయములు భౌతిక కనబడే గాయములు కాదు, కానీ కనబడకుండా మానవుడు చేసేటువంటి పాప సంబంధమైన క్రియలు ఈ గాయాలుగా కనబడుతున్నాయి. ఇవి దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇవి బాగు చేసుకోవాలి, ఇవి కట్టబడాలా, ఇవి శుద్ధి చేయబడాలా. దీని కొరకే మనం ఏం చేయవలసిన వారు అనుకుంటున్నామంటే ప్రార్థన చేయవలసిన వారు అనుకుంటున్నాం. హిజ్కియా కన్నీళ్లు విడిచినట్లుగా మనము కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు కన్నీళ్లు చూసి ఆయన ఏమాత్రము తొలగిపోయేవాడు కాడు. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మన కన్నీళ్లు చూస్తున్నవాడు. అందుచేతనే అన్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. ఉదయకాలం మనకున్న పాప రోగం ఏమై ఉన్నదో మొట్టమొదట మన జీవితాల్లో మనం సరి చేసుకోవడానికి మనం ఇష్టపడేవారు కదా. ఈ రోగాన్ని బాగు చేసుకోవడానికి మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు నిన్నను కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ కరోనా వైరస్ ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం కూడా చనిపోతాం. నీవు మరణం వచ్చినావు, బ్రతుకో. కాబట్టి
ఎప్పుడోసారి చనిపోతాం. అందుకనే ఒకవేళ రోగంతో ఉండి పాపంతో ఉండి చనిపోతే అది ఎంతో భయంకరం. అందుకనే ఆ పాప సంబంధమైన ఆ రోగం ఏదైతే ఉందో, ఆ పుండు ఏదైతే ఉందో, అది మన శరీరాన్ని పాడు చేయకముందే ప్రభు సన్నిధికి వచ్చి మనం కూడా ప్రార్థన చేయవలసిన వారు. దావీదు ప్రార్థన చేశాడు. తనకున్న పాప రోగాన్ని బట్టి తను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన కూడా తన పాపాలన్నీ ఒప్పుకుంటూ వచ్చాడు ప్రభు సన్నిధిలో. ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన ప్రార్థన ఏం చేస్తూ వచ్చాడంట, ఆలకించిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు దావీదు ప్రార్థన ఏం చేస్తూ వచ్చాడంట, అంగీకరించిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క ఈ పాప సంబంధమైనటువంటి రోగాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏమిటి ఆ రోగము? దావీదుకున్న రోగం అని మనం ఆలోచన చేస్తే దావీదు ఏం చేస్తూ వచ్చాడో కీర్తన 51లో మనం చూస్తే, కీర్తన 51వ కీర్తన ఈ పైన రాయబడుతూ వచ్చింది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. ఇక్కడ రాయబడి మనం చూస్తే దావీదు బెత్షెబా విషయం చేసిన పాప సంబంధమైన ఆ రోగం. ఇప్పుడు దీన్ని బట్టి దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ఇక్కడ 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లు నిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము. 10వ వచనం, 9-10, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుమని దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. 2వ వచనం ప్రార్థన చేశాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచు. మనం కూడా ఉదయకాలం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనమే పాపం చేస్తూ వచ్చాము, దావీదు చేసిన పాపాన్ని దావీదు ఒప్పుకుంటూ వచ్చాడు, ఆ రోగాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా మనకున్న పాప రోగాన్ని బాగు చేసుకొని ఇష్టపడాలి. ప్రభు నాతాను ద్వారా దావీదుని హెచ్చరిస్తూ వచ్చాడు, యెషయా ద్వారా హిజ్కియాని హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమిటి అంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారు అని యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 13-14 వచనం రాయబడుతూ వచ్చింది. 11 వచనం. కాబట్టి మనం కూడా మరణమవుతారు. రేపేమి సంభవించునో, నేడేమి సంభవించునో. అందుకనే మన ఇల్లు చక్కపెట్టుకుందాం. ఎక్కడ మన ఇల్లు పాడైపోయిందో, ఎక్కడ మన ఇల్లు పాప సంబంధమైనటువంటి ఆ రోగంతో నిండి ఉందో, అది ప్రభు మనం కూడా హెచ్చరిస్తున్నాడు. మనం కూడా ప్రభుత్వంలో కన్నీళ్ళు విడుతాం, మనం కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ప్రభు నన్ను కూడా కడుగు, నన్ను కూడా పవిత్రపరచు, హిమము కంటే తెల్లగా నన్ను కూడా కడుగు. ప్రభు ప్రార్థన చేస్తే ప్రభు మన రోగాన్ని ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. మన పాపాన్ని ఆయన తీసివేస్తాడు. హిజ్కియా రోగం బాగైంది. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే దావీదు రోగాన్ని కూడా దేవుడు బాగు చేసిన వాడు కనపడుతున్నాడు. ఎట్లా చెప్పొచ్చు అంటే, దేవుని వాక్యం మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయానికి వెళితే ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే 13వ వచనం, నేను పాపము చేస్తునని దావీదు నాతాను తనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. దావీదు ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరాడు. దేవుడు అతని పాపం నుంచి తను విడిపించిన వాడు కనబడుతున్నాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయము పుట్టుననియు, మీ భయము వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఈమె కూడా హెచ్చరిక చేయబడుతూ వచ్చింది, ఏమి కూడా తెలుసుకుంటూ వచ్చింది. కాబట్టి ఏమని తెలుసుకుంటూ వచ్చిందంటే, ఎరుపును దేవుడు నాశనం చేయబోతున్నాడు, మేమంతా మరణించబోతున్నాము అనే సంగతి తను గ్రహిస్తూ వచ్చింది.
అందుకనే వేగులు వారిని దాచిపెట్టింది. ఆ తర్వాత వారితో నిబంధన చేసుకుంటూ వచ్చింది. ఏమిటి అంటే ఈ 2వ అధ్యాయం చూస్తూ వచ్చినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ చక్కని మాట చూస్తూ వచ్చినట్లయితే 12వ వచనం, నేను మీకు ఉపకారం చేసిన గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగిన వారందరూ చావుకున్నట్లు బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇక్కడ ఈమె కూడా ఆ సంగతి తెలిసినప్పుడు తను తీర్మానం చేసుకుంటూ మాత్రమే కాకుండా తను ఏం చేస్తూ వచ్చిందంటే, నాకు కూడా ఉపకారం చేయాలి కాబట్టి నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నా తండ్రి ఇంటి వారందరికీ కూడా మీరు ఏం చేయాలి, ఉపకారము చేయాలి. ఏమిటి ఉపకారం? నా తండ్రి నా తల్లి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకున్నట్లుగా. ఈ ఉదయకాలం మనం బ్రతుకుట మాత్రమే కాకుండా, మనము సరిచేయబట్టు మాత్రమే కాకుండా, మనము పాప సంబంధమైన స్థితి నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా, మన ఇంటి వారందరి కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారు. ఆమె తన ఇంటి వారందరి కొరకే ప్రార్థన చేస్తూ వచ్చింది. తండ్రి తల్లి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారికి కలిగిన వారందరూ చావుకున్నట్లు వారిని వేడుకుంటూ వచ్చింది. కాబట్టి ఉదయకాలం మనం వేడుకోవాల్సిన అవసరం ఉంది. మనము పవిత్రమైన జీవితానికి వెళ్ళడం మాత్రమే కాకుండా దాని కొరకై కన్నీటితో ప్రార్థన చేయాలి. మన ఇంటి వారందరి కొరకై మనం ప్రార్థన చేయవలసిన అవసరం. ఈమె రాహబును వేసేనప్పటికీ తన జీవితంలో తీర్మానం చేసుకుంది, రక్షణ పొందింది. ఆ సంగతి తెలుసుకున్నప్పుడు తన మనసు మార్చుకుంది. మనసు మార్చుకోవడం మాత్రమే కాకుండా తన ఇంటి వారందరూ బ్రతకాలని తను ఆశించి వారితో ప్రమాణం చేయించుకుంది, వారిని వేడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తూ వచ్చిందంటే, ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే ఒక చక్కని కార్యము తను చేస్తూ వచ్చింది. ఏమిటంటే 21వ వచనం, అందుకు ఆమె మీ మాట చొప్పున జరుడుగా అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ పొగరుగల దారమును కిటికీకి కట్టెను. వారు అన్నారు, నువ్వు మా ఉపకారం చేస్తాను కాబట్టి మేము కూడా నీకు ఉపకారం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వారిని కిటికీ గుండా కిందకి దించివేసింది. అప్పుడు వారు ఏం చేశారంటే 18వ వచనంలో, మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి తండ్రిని తల్లిని అన్నదమ్ములను తండ్రి ఇంటి వారందరినీ ఇంట చేర్చమని చెప్పారు. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే, వారు చెప్పినట్లుగా వారు ఒక దారాన్ని కట్టి ఆ కిటికీకి దించిన కిటికీకి ఇప్పుడు ఏం చెప్తూ వచ్చారు? రెండవదిగా, నీ తండ్రి ఇంటి వారందరినీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళను తల్లిని తండ్రిని కాబట్టి ఇంట్లోనికి చేర్చి కాబట్టి వెలుపలకు రాకుండా వారిని లోపల ఉంచమని చెప్తూ వచ్చి, ఉదయకాలం మన ఇంటి వారందరినీ కూడా ఈ యొక్క దారం క్రిందకు మనం తీసుకొని రావాల్సిన వారు. ఏ కిటికీకి దారం కడుతూ వచ్చిందో ఆ ఇంట్లోనికి తన తండ్రి ఇంటి వారందరినీ కూడా ఆమె చేర్చడానికి ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. ఉదయకాలం నీవు నేను ఏం చేయగలుగుతున్నావు? కుటుంబం అంతా రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రార్థన చేస్తే సరిపోతుందా? మన ఇంటి వారందరినీ కూడా ఏం చేయాలంటే ఆమె ఇంట్లోనికి చేర్చినట్లుగా మనం కూడా మన ఇంటి వారందరినీ ప్రభుత్వంలో కూర్చోబెట్టవలసిన అవసరం ఉంది. ఏ దారం కట్టబడుతూ వచ్చిందో ఆ ఇంటిలో రాహాబు తన ఇంటి వారిని ఏదైతే చేస్తూ వచ్చిందో, ఈ ఉదయకాలం మన జీవితాల్లో ఈ లాక్డౌన్ సందర్భంగా మన ఇంటి వారందరినీ కూడా మన ఒక్కరమే ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ వారి విషయమై మన ఇంటి వారందరినీ ప్రభుత్వంలో మనం కూర్చోబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో కూర్చున్నారు. మనం చదివితే తర్వాత ముందుకు పెడితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడ పట్టణం కూలిపోయింది, ప్రాకారం పడిపోయింది. వారు పట్టుకున్నారు దాన్ని, అందరినీ
కత్తివాతను సంహరించారు. 22వ వచనంలో అయితే యెహోషువ 6:22 అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశంలో వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారిని ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చేది. అంటే ఇంటిలోకి ఏం చేస్తుంది? వేగుల వారు వచ్చినప్పుడు ఒకతే ఉన్నట్లుగా కనబడుతుంది అక్కడ రాహాబు. ఇప్పుడు వేగుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కిటికీకి దారం కట్టినప్పుడు ఆ తర్వాత తాము చేసిన కార్యము ఏమిటి అంటే, మళ్ళా వారు వచ్చే సమయానికి తన తండ్రిని తల్లిని అన్నదమ్ములను అందరినీ కూడా ఏం చేస్తూ వచ్చిందంట, కలిగిన వారందరినీ కూడా ఆ ఇంట్లోనికి చేర్చింది. ఎంత శ్రేష్టమైన సంగతి! నీవు నేను ఏం చేయగలుగుతున్నాము అని. ఒక ఇంటికి నేను పోతే ప్రార్థన చేద్దామని పిల్లలు ఏరి అని అడిగితే వారు చెప్పిన సమాధానం, అక్కడ పడుకున్నాడు లేవలేదని చెప్పి. ఇంకొకరి గురించి అడిగితే వారికి బాగలేదు అని చెప్తూ వచ్చాను. నేను చేసేది ప్రార్థనే, వారికి దేవుని మాటలు చెప్పడానికే. కాబట్టి ఏం చేయాలి మనం? ఇది కూడా లాక్డౌన్లోనే నేను వెళ్ళాను. కాబట్టి ఏం చేయాలి మనం? కాబట్టి ఇక్కడ రాహాబు వేశ్య తను తీర్మానం చేసుకోవడం మాత్రమే కాకుండా తన జీవితంలో తన ఇంటి వారి కొరకే ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా తండ్రిని తల్లిని అన్నదమ్ములను తన కలిగిన వారందరినీ కూడా ఆ ఇంట్లోనికి చేర్చగలుగుతూ వచ్చింది. వారందరూ రక్షణ పొందడానికి హేతువైంది. ఆ ఎర్రని దారము ప్రభు యేసుక్రీస్తు వారికి రక్తానికి సాదృశ్యం కనపడుతుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రపరుస్తూ ఉంది. కాబట్టి ఆ రక్తం ప్రోక్షణ కిందకు మన ఇంటి వారిని మనం తీసుకొని రావాలి. మన ఇంటి వారిని ప్రభుత్వంలో కూర్చోబెట్టాలి. ఈ సమయంలో వాక్యం అందించబడుతున్న సమయంలో ఒకవేళ నీ బిడ్డలు నీ ఇంటి వారు డ్యూటీకి పెడితే వేరే విషయం. ఖాళీగా ఉన్నప్పుడు, ఇంతకుముందు డ్యూటీలు కూడా లేవు చాలామందికి, నీ కొద్దిమందికి మాత్రమే, ప్రభుత్వంలో కూర్చొని పెట్టగలిగేవా అని, వారికి వాక్యం వినిపించగలిగేవా అని, వారి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా లోపల చేర్చగలిగేవా, రాహాబుని వేశ్య వారందరినీ కూర్చోబెట్టగలిగినట్లుగా ఆ ఇంట్లో ఉంచగలిగినట్లుగా నీవు ప్రభుత్వంలో కూర్చొని పెట్టగలిగావా అని. ఒకవేళ అలా చేయలేకపోతే నీ ఇంటి వారిని నువ్వేమాత్రం రక్షించుకోలేవు. నా ఇంటి వారిని నేను రక్షించుకోలేను. ఏదో చెప్తున్నారు కదా అని చెప్పేసి ఏదైనా చాలామంది ఒకరిని చూసి అలా ఆపేసి ఇంకెవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారో చూస్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారని అన్ని ఛానల్స్ అందరూ చెక్ చేస్తున్నారు. ఏమి అర్థమవుతుంది మనకు? కాబట్టి ప్రభువుగా ఏదో ఒక దాన్ని దేవుని వాక్యం ఏది మనకు దేవుడు చేకూరుస్తుందో దాని మీద దృష్టి పెట్టి మన కుటుంబాన్ని దేవుని సభలో కూర్చొని పెట్టగలిగితే, దేవుని మాటలు వారికి వినిపించగలిగితే వారందరూ కూడా ఏం పొందుతారు? రక్షణ. రాహాబు వేశ్య ఇంటి వారందరూ రక్షణ పొందారు. వారికి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా వారందరినీ కూడా రక్షించగలుగుతూ వచ్చింది. వారికి అందరికీ కూడా దేవుని వాక్యాన్ని అందించగలుగుతూ వచ్చింది. నీవు అందించగలుగుతున్నావా? నీవు కూర్చుని పెట్టగలుగుతున్నావా అని దేవుని సన్నిధిలో? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు అనేటు భక్తిపరుడు ఉన్నాడు. ప్రజలకు ధర్మం చేసేవాడే. అయితే తను ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమైనట్లుగా అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మనం వెళ్ళినట్లయితే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం ఇక్కడ సంగతి మనం గమనిస్తూ వచ్చినట్లయితే, అదే 3 గంటల వేళ ఏం చేస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు ఏమంటే, నీవు మరి యొప్పేకి మనుషులను పంపి పేతురు మారు పేరు సీమోను పిలిపించు, ఇంటికి వస్తే అతని వాక్యం చెప్తాడు అని చెప్పినప్పుడు కొన్నేళ్ళు మాట్లాడకుండా మనుషులను పంపి పేతురును తన ఇంటికి పిలిపించిన వాడు కూర్చున్నాడు. ఆ ఇంటికి పిలిపించినప్పుడు ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే 10వ అధ్యాయము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము
24 మరునాడు వారు కైసరులో ప్రవేశించి, అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈయన అందరిని పిలిపించి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత పేతురు వాక్యం చెప్తూ వచ్చాడు. వాక్యం బోధించిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతం కొమ్మరింపబడి చూచి విభ్రాంతి నొందిరి. ఆ తర్వాత వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంట, బాప్తిసం పొందిన వారిగా కనపడుతున్నారు. ఎందుకు అంటే వారందరికీ ఏం చేయగలుగుతూ వచ్చారంటే దేవుని వాక్యాన్ని అందించగలుగుతూ వచ్చారు. ఉదయకాలం నీవు నేను కూడా మన ఇంటి వారితో ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు మాటలు వారికి వినిపించడానికి మనం ఇష్టపడేవారు. వారు కొనుక్కున్నాడులే, లేకపోతే వారు బయటకు వెళ్ళాడులే, లేకపోతే స్నేహితులతో ఉన్నాడులే, పక్కింటికి పోయాడులే అని నిర్లక్ష్యం వహించవద్దు. ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఎరుకలో ఉన్న వారందరూ చనిపోయారు, ప్రతి వారు సంహరించబడవచ్చు. నీ కూడా నా కూడా కూలిపోబోతుంది. నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలీదు. మన ఇంటి గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. కూలిపోకముందే మన ఇంటి వారందరినీ మనం రక్షించవలసిన అవసరం ఉంది. అయ్యో వారి వరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను కన్నీటితో అని చెప్పవచ్చు. నీవు నేను మొరపెట్టడం మాత్రమే కాదు, చేయవలసింది ఏమిటంటే ఇక్కడ కొర్నేలికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ వచ్చాడు? మోసే తన ఇంటి వారందరూ రక్షణ పొందాలి, బంధువులు స్నేహితులు రక్షణ పొందాలని ఈ వ్యక్తి యొక్క ఆలోచన. అందుకొరకే ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవునికి. తను రక్షణ పొందాలి, తన ఇంటి వారు రక్షణ పొందాలని తన ఆశ, ప్రార్థన అదే. అందుకని అందరిని కూడా కూర్చోబెట్టగలుగుతూ వచ్చాడు. నీవు కూర్చొని పెట్టగలుగుతున్నావా అని. వారు కూర్చున్నారు, వాక్యం బోధించబడుతూ వచ్చింది. వారు విన్నారు, తీర్మానం చేసుకున్నారు, వారి పాపాలు ఒప్పుకున్నారు, వారందరూ కూడా రక్షణ పొందారు, వారు బాప్తిసం పొందారు. నా ఇంటి వారి సంగతి ఏంటి అని, నా ఇంటి వారు ఎక్కడ కూర్చోగలుగుతున్నారు అని, కుటుంబంతో కలిసి దేవుడి సభలో కూర్చుంటున్నామా అని, కుటుంబంతో కలిసి దేవుడి మాటలు వింటున్నామా అని, కుటుంబంతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నామా అని వాళ్ళు చేయగలిగితే నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. వారికి దేవుని వాక్యం మనం అందించవలసిన అవసరం ఉంది. లేదా కొర్నేలి పేతురు ద్వారా దేవుని వాక్యం అందించబడుతూ వచ్చింది, వారందరూ రక్షణ పొందుతూ వచ్చారు. ఈ ఉదయకాలం నీవు నేను కూడా చేయవలసిన కార్యం ఏంటంటే మన ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా మనం చక్కబెట్టుకోవాలి. ఏ దోషం ఉందో రక్షణ పొందిన మనం. రెండోది మన జీవితాల్లో ఏం చేయవలసిన అవసరం ఉందంటే మన ఇంటి వారిలో ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా వారందరూ రక్షణ పొందడానికి వారికి ప్రభుత్వం వారిని కూర్చొని పెట్టాలా, వారికి దేవుని వాక్యాన్ని మనము అందించడానికి ఇష్టపడే వారికి ఉన్నారు. రాహు తన ఇంటి వారందరినీ రక్షించుకోగలుగుతూ వచ్చింది. ఎరుక మాత్రం కూలిపోయిన ఇంటి వారికి క్షేమం కాగలుగుతూ వచ్చారు. వారందరినీ చేర్చగలుగుతుంది. ప్రారంభం ఒక్కతే, ఇప్పుడు చూస్తే తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఒక చెడు కలిగిన వారందరూ కూడా రక్షణ పొందగలుగుతూ వచ్చారు. ఈ లాక్డౌన్ సందర్భంగా దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణం ఇది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మామూలుగా ఉంటాయేమో మోసారు. ఇది అయిపోయిన తర్వాత నా బిడ్డలు ఒకవేళ కొంతమంది తెగ ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నారు, మంచిదే. అయితే ఈ ప్రార్థన అయిపోయేలోపు, లాక్డౌన్ లోపు వారు రక్షణ పొందారా లేదా? రక్షణ పొందారు. ఒకవేళ రక్షణ పొందకపోతే నీవు నేను చేసినంత వృధానే. అందుకే తీర్మానం చేసుకున్నాం, కూర్చుని పెడదాం. ఒకవేళ బయట ఉంటే పిలువు, కూర్చొని పెట్టు. దేవుని మాటలు వారు వినేటట్టు చేయి, వారి పాపలు ఒప్పించేయి. ఆ రక్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యం. ఆ దారము ఆ రక్తానికి గుర్తు కనపడుతుంది. కాబట్టి యేసు ప్రభు రక్తం ప్రతి పాపను పవిత్రంగా చేస్తుంది అనే సంగతులు వారు గ్రహించడం ద్వారా వారి జీవితంలో పాప క్షమాపణ, విడుదల, విమోచన వారు పొందేవారు ఉంటారు. మూడోదిగా చూస్తూ వచ్చినట్లయితే యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతాను. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చింది. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక
నీవు లేచి నినివే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుకున్నావు. 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణంతో దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజును నిలబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయి బలాత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకుని వలన జనులు మనఃపూర్వకము దేవుని వేడుకొనవలని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఈ నినివే పట్టణస్థులు ఇదంతా కూడా నాశనం కాబోతుందని యోనా ద్వారా ప్రకటించబడుతూ వచ్చింది. నీవు నేను ప్రకటించవలసిన వారిని వచ్చిన పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. మనం సువార్త ప్రకటించే వారం ఉండాలి. ఒకవేళ వీధిలోకి వెళ్ళి మనం సువార్త ప్రకటించలేకపోవచ్చాము, కానీ మన ఇంట్లో ఉండి మనం అనేకులకు సువార్త ప్రకటించవలసిన వారు వచ్చు. ఎంతోమంది ఇంటి పక్కన వారితో లేనిపోయిన సంగతులన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ప్రహరీ గోడల దగ్గర చేరి కూరలు దింపుకుంటూ ఉంటారు, అవి ఇవి కూడా తీసుకుంటూ ఉంటారు, ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే ఏమి మనం ఆ సమయంలో మాట్లాడవలసిన వారు ఉంచున్నామంటే దేవుని గురించినటువంటి సువార్త వారికి అందించవలసిన వారు ఉంచున్నాం. అందుకనే ఈ 16వ వచనంలో పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను. కిందకు వచ్చినట్లయితే, నేను సువార్తను ప్రకటించు నాకు అచ్చే కారణం సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్త ప్రకటింపుని నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము మన మీద ఉంది. పోతే పోయారులే, వాడు చచ్చిపోతే నాకెందుకు, వాడు పాడైపోతే నాకెందుకు అనేటువంటి ఆలోచన మనం పక్కన పెట్టి, యోనా ప్రారంభంలో అలాగే అనుకున్నాడు, నేను క్షేమం ఉండాలి కదా, వారి మధ్యకి పోతే నేను చచ్చిపోతాను, కాబట్టి నేను క్షేమం ఉండాలంటే నేను దాక్కోవాలి, ముందు నేను దాక్కోవాలి. అందుకనే ఈయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. అయితే దేవునికి ఉద్దేశం ఏమిటంటే నశించిపోయే వారిని రక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఇంటి వారందరూ రక్షణ పొందాలి. నీవే పట్టణస్థులందరూ, ఒకవేళ అది ఒక ఇల్లు అని మనం ఆలోచన చేస్తే ఆ పట్టణం అంతా ఇల్లంతా రక్షణ పొందాలి. అందుకొరకే యోనా ఏం చేయాలంటే సువార్త ప్రకటించవలసి ఉంది. ప్రారంభంలో కాపాడుకోవడం ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఎప్పుడైనా చచ్చిపోతాం మనం. అయితే చావుకు ముందు ఎవరు సత్యం ఏమిటంటే ప్రభు మన మరణానికి అప్పగించాడు, కాబట్టి యోనాను అప్పగించలేదు. సముద్రంలో పడవేసిన దేవుడు యోనాని కాపాడుతూ వచ్చాడు. అందుకని యోనా ఏం చేస్తూ వచ్చాడంటే వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. నినివే పట్టణస్థులందరూ తమ చెడు నడతలు మానుకొనగా. ఉదయకాలం నీవు నేను చేయవలసింది ఇల్లు చక్కబెట్టబడాలి. మొదట మన ఇల్లు చక్కబెట్టుకునే అవసరం ఉంది. ఒకవేళ మన ఇల్లు చక్కగా లేకపోతే ఏ రోగం ఉందో, ఏ పాపం ఉందో, ఆ పాప రోగాన్ని మనం బాగు చేసుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. రెండవది, మన ఇంటి వారు క్షేమాన్ని పొందాలి. దాని కొరకై మన ఇంటి వారందరికీ సువార్త అందించవలసిన అవసరం ఉంది. దేవుని సన్నిధిలో వారిని కూర్చుని పెట్టాలి, వారి కొరకే ప్రార్థన చేయాలి. మూడవది, మనము మన ఇంటి వారిని మాత్రమే కాదు, లోకంలో ఇంకెంతో మంది ఉన్నారు రక్షణ లేనటువంటి వారు. వారు రక్షణ పొందాలి, వారు చెడు నడతలు మానుకోవాలి. అందుకొరకై మనం చేయవలసింది ఏమిటంటే వారి విషయమే ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా, ప్రపంచమంతా రక్షణ పొందాలని ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా, వారు రక్షణ పొందాలంటే నీవు నేను చేయవలసింది ఏమిటంటే వారికి సువార్త ప్రకటించాలి. ఏమిటి సువార్త అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
3వ వచనానికి వెళితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. ఈ సువార్త అంటే ఏమిటో కాదు ఇక్కడ రాయమాట. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపములను మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడను. యేసు ప్రభువు వారు మన కొరకు చనిపోయాడయ్యా, మన పాపం మీద చనిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నిన్నను తిరిగి లేపుతాడు. ఒక దినాన్ని రాబోతున్నాడు ప్రభువు. చెప్తున్నారు రాకడ దగ్గరగా ఉందని, ప్రభు సమీపంగా ఉన్నాడు. బైబిల్లో రాసింది మత్తయి సువార్తలో 24వ అధ్యాయం. ఆయన సమీపముననే వాటి దగ్గర నిలిచి ఉన్నాడు. ఆల్రెడీ బైబిల్లో రాస్తుంది ఎప్పుడో దగ్గరగానే ఉన్నాడు. ఎప్పుడు అడుగు పెడతాడో తెలియదు. అందుకనే ఎరిగిన వారమే ప్రోగుడలంగా మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నట్టే యేసు ప్రభు సువార్త ప్రకటించాలి. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షిస్తాడు. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టారయ్యా. ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీవు నీ పాపాలు ఒప్పుకుంటే ప్రభువుని రక్షిస్తాడు. ఎవరో అదే ప్రకటన చేస్తూ వచ్చాయ్యా, నీవే పట్టణం అదే ప్రకటన చేస్తూ ఇంకా 4 దినములకు పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పగానే వారు ఏం చేస్తూ వచ్చారు? తీర్మానం చేస్తున్నారు. ఆ పాపాలు ఒప్పుకున్నారు ప్రభు సన్నిధిలో. దేవుడు వారిని రక్షించిన వాడు కనపడుతున్నాడు. వేరే ప్రోగుడలంగా మన కొరకు మాత్రమే కాకుండా, మన ఇంటి వారి మాత్రమే కాకుండా, అందరి వారి కొరకు కూడా మనం ఈ రీతిగా ఉన్నప్పుడు మన ఇల్లు సరైనదిగా ఉందని చెప్పచ్చు. లేకపోతే మన ఇల్లు సరైనదిగా లేదు, మన ఇల్లు పాడైపోయిన ఇల్లే. అదే సమయంలో బైబిల్లో ఇంకా కొంతమంది వ్యక్తుల గురించి మనం చూస్తే, వ్రాయబడి మనం చూస్తూ వచ్చినట్లయితే, ఒక ఆయన ఇల్లు చక్కబెట్టుకోవడానికి బదులు ఏం చేస్తూ వచ్చాయంట? సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో 23వ వచనంలో అహీతోపేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. దావీదు దగ్గర ఉండే వ్యక్తి. అన్ని సలహాలు అతడు దావీదుకి ఇస్తూ ఉంటాడు. అతడు చెప్పిన ఏ ఆలోచన అయినా దేవుని యొద్ద నుండి పొందినట్లుగా ఉంటుంది. అంత చక్కగా చెప్తాడు. చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది అంతే. ఇలాంటి వ్యక్తి ఒకసారి తను చెప్పిన ఆలోచన జరగల. దీనికి దావీదు ప్రార్థన చేసేవాడు అనుకోండి, అహీతోపేలు ఆలోచన జరగటమని. ఈ ఆలోచన నెరవేరకపోగా ఇతడు ఏం చేస్తూ వచ్చాడంట? 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాడంట. చక్కబెట్టుకున్నాను, బాగానే ఉంది, తీర్మానం చేసుకుంటే బాగుండేది. ఈ వ్యక్తి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఏదైనా చాలామంది చక్కబెట్టుకుంటారా బాబు అంటే, పాపాలు ఒప్పుకుంటారా బాబు అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది బావిలో దూకి చనిపోతున్నారు, కొంతమంది రైలు పట్టాల మీద చనిపోతున్నారు, కొంతమంది ఊరేసుకుని చనిపోతున్నారు. ఈ వ్యక్తిలాగా ఒకవేళ మనం అలాంటి వారం ఉన్నామేమో. కాబట్టి ఎంతోమంది జీవితాల్లో సరి చేసుకున్న బదులు కాబట్టి వారి జీవితాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చక్కబెట్టుకోరా అంటే చక్కబెట్టుకున్నాడు కానీ ఊరికి పోసుకున్నాడు. ఒకవేళ తన పాపాలు ఒప్పుకుంటే అంత బాగుండేదో. దావీదుకు చక్కటి ఆలోచించేటువంటి వాడు, దావీదును చంపడానికి ఆలోచిస్తూ వచ్చినవాడు. అయ్యో, నేను దావీదును చంపడానికి చక్కటి ఆలోచించిన వాడు, చెడు ఆలోచించాను, ఇది తప్పు అని తను సరి చేసుకోవాల్సిన వాడు, ఇతరులను నష్టాన్ని కలిగించేటువంటి వాడు కనపడుతున్నాడు. కాబట్టి ఆ ఇల్లు సరి చేసి చక్కబెట్టుకుని తన ప్రభువుకు ప్రార్థన చేస్తే తన జీవితం ఎంత ధన్యకరంగా ఉండేదో. అలాగే ఇస్కరియోతు యోధాతో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు, మీరు ఒకడు అప్పగించుతున్నాడు అంటే నేనా అంటూ వచ్చాడు. ఇస్కరియోతు ఏదో ఒకటి అడుగుతూ వచ్చాడు, నాతో కూడా పాత్రలో చేయి ఉంచువాడని చెప్తూ వచ్చాడు. నేనా ప్రభు అన్నాడు ఇస్కరియోతు యోధా. సరి చేసుకోవాలా అన్నమాట. చదువుకుంటా మత్తయి సువార్త 10వ సువార్త మనం చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ ఆయన భోజనం కూర్చున్నప్పుడు 21వ వచనం, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయమై చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ఉంచిన వాడు ఎవడో వాడే నన్ను
అప్పగించుచున్నాడు. నాతో కూడా పాత్రలో చేయించువాడు ఏం చేస్తాడంట, నన్ను అప్పగించువాడు అని చెప్పినప్పుడు ఇస్కరియోతు యూదా అన్నాడు, ఆయనను అప్పగించిన యూదా 25 వచ్చిన బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అని. సరి చేసుకోవాల్సిన వ్యక్తి, చక్కబెట్టుకోవాల్సిన వ్యక్తి ప్రభు చెప్తూ వచ్చాడు, నీవే నన్ను అప్పగిస్తావని. ఎంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎదురాల మొహం మీద మాట్లాడితే చాలా కోపం, చాలా తప్పును ఖండిస్తే ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ప్రభు అలాంటి వాడు కాడు. ప్రభు ఏమో దువ్వడు, మనమైతే దువ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో ఫోన్లే సరి చేసుకుంటాం కదా. ప్రభు అలాంటి వాడు కాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెత గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయు పగవాడు లెక్కలేని ముద్దులు. మనం చాలాసార్లు వారిని దూరం అయిపోతారేమో, మన దగ్గర దూరం అయిపోతారేమో అని చెప్పేసి వారిని హెచ్చరించడానికి ఇష్టపడం. అయితే ప్రభు అలాంటి వాడు కాదు. ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడు, నీవన్నట్లే నీవే నన్ను అప్పగిస్తావని ఎంత ఖచ్చితంగా చెప్తావచ్చు. యోధా సరి చేసుకునేంత బాగుండేదో. ప్రభు క్షమించయ్యా, నేను ఆ ప్రయత్నాలు ఉన్నాను అని వేడుకుంటే బాగుండేది. వెళ్ళాడు, 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు, ప్రభువును అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత అప్పుడు సంతాపడి వచ్చాడు. అప్పగించిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడంట, 27వ అధ్యాయము 3వ వచనం. 27వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నాను, వారు దానితో మాకేమి, నీవే చూసుకుని చెప్పగా, అతడు ఆ వెండి నాణ్యముల దేవాలను పారవేసి పోయి ఊరి పెట్టుకొనిను. ఎప్పుడంటే ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, శిక్ష విధింపబడక ముందు చేయవలసిన పని శిక్ష విధింపబడిన తర్వాత తను సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ముందే చక్కబెట్టుకుంటే ఎంత బాగుండేది. ఎదురాడు నేను ప్రభువును నష్టపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు. ప్రభువును ఎన్నోసార్లు మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల మీద దూషణ పాలవుతుందని నేను వాక్యం సెలవిస్తున్న పత్రికలో. ఈ వ్యక్తి తన జీవితంలో తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి బదులు తను ఉరి వేసుకుని చనిపోయాడు, పాడు చేసుకున్నాడు. ప్రభు శిక్ష విధించబడిన తర్వాత సరి చేసుకుని ఇష్టపడుతూ వచ్చాడు, చక్కబెట్టుకోలేకపోయాడు. అహితోపేలు చక్కబెట్టుకోలేకపోయిన వాడు ఉంటున్నాడు. తన ఆలోచన ఎప్పుడైతే జరగలేదో అర్థం కావాలి, తను చేసిన తప్పిదం అర్థం కావాలి. తను దావీదుకు వ్యతిరేకంగా ఎలాంటి తప్పిదం చేస్తున్నాడో తను ఎరిగిన వాడే తను సరి చేసుకున్నట్లయితే, ఆ ఇల్లు చక్కబెట్టుకుని తను తీర్మానం చేసుకున్నట్లయితే తను మరణించి ఉండేవాడు కాడు. ఇంకొక వ్యక్తి గురించి చూసి మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పని సర్పముతో. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దేవుడు ముందే చెప్పాడు 2వ అధ్యాయంలో, మీరు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చదరని నరునికి ఆజ్ఞాపించను. ఎంత చక్కగా దేవుడు ఈ మాట చెప్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. 17వ వచనం 2:17 చచ్చిపోతారని చెప్పాడు. ఈ సంగతి జ్ఞాపకం కూడా ఉంది అవ్వకు. అవ్వ ఆ సంగతి సర్పంతో చెప్పింది, వీడు తింటే చచ్చిపోతానని దేవుడు చెప్పాడు అని చెప్పింది. అయితే సరి చేసుకోవడానికి ఇష్టపడలా. సాతానుడు అన్నాడు, వాడు ఎట్లాగో పడిపోయాడు, వీళ్ళు కూడా పడగొట్టాలని ఉద్దేశంతో వాడు ఏం చేస్తూ వచ్చాడంట. ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనియు
మీరు మంచి చెడు ఎరిగిన వారే దేవతల వలె ఉందని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చను, అతడు కూడా తినే. దేవుడు ముందే హెచ్చరించాడు వారిని హెచ్చరించినప్పటికీ వారు ఖాతరు చేయాలి. వారు ఫలాలు తిన్నారు, వారు తెలిసి కూడా పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి వీరి పాపములకు క్షమాపణ దొరకలేదు. అసలు వీరు క్షమాపణ కోరినట్టే లేదు. దేవుడు హెచ్చరించినప్పుడు వారు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యో దేవుడు వీటిని తినొద్దన్నాడు, మేము చచ్చిపోతాం తింటే అని చెప్పి సర్వంతో చెప్పారు, కానీ అలా ఉండటానికి ఇష్టపడలేకపోయిన వారు కనబడుతుంది. ఒకవేళ వారు తినకుండా ఉన్నట్లయితే, ప్రభు హెచ్చరించిన ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుని వాటికి దూరంగా ఉన్నట్లయితే వారు చచ్చిపోయి ఉండేవారు కదా ఆత్మీయంగా. ఏదైనా వనంలోంచి వారు త్రోసివేయబడుతూ వచ్చారు. ఏదైనా వనం నుంచి వారు త్రోసివేయబడుతూ వచ్చారు. వారి జీవితకాలం అంతా శ్రమ అనిపిస్తూ జీవిస్తూ వచ్చారు. ఎంతో సంతోషంగా ఆనందం గడపవలసిన వారి జీవితాలు కష్టాలు ఇబ్బందులు ప్రవేశించిన కారణం ఏంటంటే, దేవుడు వద్దన్న వాటిని చక్కబెట్టుకోమని, నువ్వు చక్కగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే ఇవి మీరు చేయకూడదని దేవుడు చెప్తే వాటిని వారు చేస్తూ వచ్చారు. ఏదైనా ఎన్నో మనం దేవుడు వద్దన్న వాటిని చేస్తున్నాం. దేవుడు వద్దన్న వాటిని ఎన్నో చేస్తున్నాం. ఇది చేయొద్దు అంటే దేవుడు మనం అవి చేస్తూనే ఉన్నాం. ఇలా కాదు అంటే అలాగే చేస్తున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, మనం చేసే పనులన్నీ కూడా దేవుడు వద్దన్న పనులే చేస్తున్నాం. దేవుడు వద్దన్న పనులే చేస్తున్నాం. మనకు నచ్చిన విధానంలో చేస్తున్నాం. మన ఇల్లు చక్కగా ఉంటుందా అని. మంచి ఇల్లు కట్టుకున్నా, బ్రహ్మాండం కట్టుకున్నా, దేవుడు చెప్పినట్టు చేయకుండా దేవుని ఆజ్ఞల దగ్గర నుంచి మన ఇష్టానుసారం చేస్తే మన ఇల్లు చక్కగా ఉంటుందా అని. ఉండదు. అందుకనే ప్రభు చెప్పినట్టు చేస్తే వారు ఎంతో బాగుండేవారు. ప్రభు చెప్పినట్టు చేస్తే ప్రతిరోజు వారు సంతోషంగా ప్రభుతో సంచరించేవాళ్ళే. ప్రభు చెప్పినట్టు చేస్తే వారు ఆ తోటలో ఫలాలన్నీ చక్కగా భుజించేవారే. కానీ వారు ప్రభు చెప్పినట్లు చేయడానికి వారు ఇష్టపడలేదు. అందుకనే దేవుని ప్రజలు మన జీవితాల్లో ఎరవ సత్యం ఏమిటంటే, మన ఇల్లు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానికి అవకాశం ఇవ్వకుండా మనం ఉండేవారు. ఎఫెస్ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట్లాడుతూ వస్తుంది. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉన్నప్పుడు ఈ వ్యర్థమైన మాటల చేత ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఏదైనా మన దగ్గరికి వచ్చి లేనిపోయిన సంగతులను చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రభు నుంచి దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాతానుడు ఆదాము వలన దేవునికి దూరం చేయాలని వ్యర్థమైన మాటలు చెబుతూ వచ్చాడు. ఏదైనా మన దగ్గర కూడా ఎంతమంది వస్తున్నారు, వారు వ్యర్థమైన మాటలు చెప్తున్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడు కాదని చెప్తున్నారు. యేసు ప్రభు మనుషుడు అని చెప్తున్నారు. ఆయన దేవుని కుమారుడు మనుషుడికి పుట్టాడని చెప్తూ ఉంటే అసలు దేవుని కుమారుడే కాదు అని చెప్పి చాలామంది దేవుని ప్రజలైన వారిని మోసపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి అలాంటి మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి మనం అవకాశం కూడా జాగ్రత్త పడాలి. కాబట్టి అటు వారి మీద దేవుని ఉగ్రత వస్తుంది. అందుకని అట్టి మాటలకు మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండవలసిన వారిని ఉంచినాం. కానీ ఆదాము అవ్వలు అట్టి మాటలకు దూరంగా ఉండలేకపోయారు. అందుకని వారి ఇల్లు పాడైపోయింది. వారి ఇల్లు సరి చేసుకోవాల్సిన ఇల్లు దేవుడు ముందే చెప్తూ వచ్చాడు, జాగ్రత్త పడమని చెప్తూ వచ్చాడు. కానీ వారు సరి చేసుకోవడానికి ఇష్టపడని కారణాన వారి ఇల్లు పాడైపోయిన వాడు కనబడుతుంది. వారు ఏదైనా మన నుంచి వారు త్రోసివేయబడుతూ వచ్చిన వారిగా ఉంచినారు. అందుకనే మరొక మాట చూస్తే కీర్తన 24వ కీర్తనలో 4వ చరణంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనలు 24:4 వ్యర్థమైన దాని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడు యెహోవా వలన ఆశీర్వాదమందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మాత్రమందును. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ దినాల్లో దేవుని నుంచి వేరుపరిచే పరిస్థితులు ఎన్నో. అందుకని అలాంటి వాటిని తాగకుండా మన ఇంటిని మనం కాపాడుకుందాం.
అలాంటి వారికి అవకాశం ఇవ్వదు. కాబట్టి అహీతోపెలు అలాగే మరి ఆదము అవ్వలు వారి జీవితాల్లో వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు మరి నష్టపోయినట్టుగా మనకు అర్థం తీసుకెళ్తుంది యోధ. వారి జీవితాల్లో వారిని హెచ్చరించిన వారు సరి చేసుకోవడానికి ఇష్టపడారు. వారి ఇల్లు చక్కబెట్టుకోలేకపోయారు, అందుకే పాడైపోయారు. హెచ్చరిక పొందినటువంటి హిజ్కియా, హెచ్చరిక పొందినటువంటి రాహాబు అనే వేశ్య, హెచ్చరిక పొందినటువంటి నినివే పట్టణస్థులు వారు బాగుపడ్డారు. అదే సమయంలో ఆయన ప్రజలను నీవు నేను రక్షణ పొందని చెప్పడం, నీవు నేను మనలో ఏ పాపం ఉందో అది సరి చేసుకొని ఇష్టపడదాం. మరణం వస్తుంది, దాన్ని ఎవరు తప్పించలేరు. కాబట్టి సిద్ధపడదాం, అది బాగు చేసుకుని ఇష్టపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు బాగు చేస్తాడు. హిజ్కియా తర్వాత చనిపోయాడు, అయితే రోగాన్ని బట్టి చనిపోలా. ఒకవేళ ఆ రోగాన్ని బట్టి చనిపోతే అది భయంకరం. మనం కూడా పాప రోగం ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుందాం. రెండవది, మన జీవితాల్లో మన ఇంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. అనేకులను ఏం చేస్తామంటే ఎవరో సత్యం ఏమిటంటే దేవుని సరే కూర్చొని పెడదాం. మన ఇంటి వారందరినీ వారికి దేవుని వాక్యం వినిపించేద్దాం. మూడవదిగా అనేకులకు దేవుని గురించి ప్రకటిద్దాం, అన్యులను వారిని రక్షిద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయండి. ఇంకా రక్షణ పొందలేదా తీర్మానం చేసుకోవాలి. ప్రభుని రక్షించాలని హెచ్చరిస్తున్నాడు. నీ ఎప్పుడో చనిపోతావు తెలియదు. పాపాన్ని బట్టి చనిపోతే నీతి నరకం. పాపం విడుదల పొందాలని దేవుని ఉద్దేశం. అందుకని అందరూ అంతటా మారుమనసు పొందాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కరోనా ఒకసారి అందరికీ వచ్చేయచ్చు. ఒకవేళ అందరూ ఒకసారి అందరూ చనిపోతారు. చనిపోకుండా రక్షణ పొందాలనే ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. తీర్మానం చేసుకుందాం. ఎస్ ప్రభు, నేను పాపాలు క్షమించిన అడుగుదాం. ప్రభుని రక్షిస్తాడు. ఇవాళ ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నాయి, మనకి రక్షణ పొందలేదేమో చిన్న ప్రార్థన చేయి. ఎస్ ప్రభు, నేను పాపనయ్యా, నా పాపాలు క్షమించమని అడుగు. ప్రభుని క్షమిస్తాను. కాబట్టి దేవుడు మనం సహాయం చేయగాక ఈ సమయంలో మరి మాతో కూడా మీరు ప్రార్థన చేయాలనుకుంటే మీరు మాకు ఫోన్ చేస్తే, నా ఫోన్ మాత్రం చేయొద్దు, అది లైవ్ ఇస్తున్నాము. కాబట్టి సిస్టర్ ఫోన్కి అలాగే మరొక నెంబర్ నేను చెప్తాను. ఈ నెంబర్కి తిప్పుకోవచ్చు. 9515174196. మరోసారి చెప్తాను. 9515174196. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే 9949642537 9949642537 ఈ రెండు నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. కాబట్టి మీరు కూడా మాతో కూడా ఏకీభవించవచ్చు. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏకీభవించి ఆమెను చెప్పి ఆ తర్వాత మీరు ఫోన్ చేస్తే మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్టర్బ్ చేయకుండా చక్కగా మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట అవకాశం ఇస్తాం, సమయం వరకు. కాబట్టి మీరు ఫోన్ చేయండి, మరి మాతో కలిసి ఏకీభవించవలసిందిగా ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీరు ఆ రీతిగా సహకరించవలసింది మనం చేస్తాం. ప్రేమగల మా ప్రియములో తండ్రి, అందరూ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది సమయం వాక్యం ధ్యానించడంలో సహాయపడుతూ వచ్చారు. మా ఇల్లు చక్కబెట్టుకోమని మీరు కోరుతున్నారు. ఎలా ఉన్నాయో వింటూ వచ్చాం. చక్కబెట్టుకున్న వారి ఉన్నాయో చూస్తూ వచ్చాం. చక్కబెట్టుకునే వారి పరిస్థితి ఏమైందో చూస్తూ వచ్చాం. సరి చేసుకుని వారికి ముందు కొనసాగే సిద్ధపరుస్తున్నాము. ప్రార్థన సమయాన్ని ఆశీర్వాదకరం చేయాలి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. మీకు నెంబర్ చెప్పాం, మరోసారి చెప్తాం. 9949642537 అలాగే 9515
5174196 ఈ నెంబర్లో ఫోన్ చేయండి, మీరు ప్రార్థన చేయవచ్చు. మరోసారి చెప్తాం, నెంబర్లు 9515174196 9515174196 చేయండి. ప్రార్థన చేయండి.
తండ్రి మా తండ్రి వ్యక్తిగత మా కుటుంబంలో నా తండ్రి నాయన మా చుట్టుపక్కల ప్రాంతాన్ని మాత్రమే కాదు నా తండ్రి మా పట్టణం మాత్రమే కాదు నా తండ్రి రక్షణ లేని బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థించుకునేటువంటి వస్తువుని విడిచింది దేవా నా తండ్రి ఆయన మీ ప్రాణాన్ని బలి గొప్ప దేవుడు కనుక ప్రభా నా తండ్రి నాయన ప్రభా సర్వంలో బలి నాకు నా పరిశుద్ధమైన కలిగింది అనేక మంది నా తండ్రి వచ్చినట్లు దేవా సహాయం చేయండి అనేక అయితేనేమి నా తండ్రి యోగా అయితేనేమి నా తండ్రి నాయన వాళ్ళకి చూసుకోలేకపోయాను తండ్రి ప్రభా ఈ దినమా నా తండ్రి మా బిడ్డలు కానీ నా తండ్రి నాయన ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా నా తండ్రి నాయన ఇలాంటి మరణాలు రాకుండా మీరు సహాయం చేయండి అయ్యా నా తండ్రి తీర్చే పనులు తగులుకు మునిపే వారి పాదాలు నా తండ్రి తగులుకు మునిపే మీరు రక్షించమని పెట్టుకుంటున్నాం ఒప్పుకోవడానికి నా తండ్రి ఆ మాట వస్తుందో లేని ఇంటికి మాట అభ్యంతరపడుతున్నారో అయ్యా వారి పాపం వారి పట్టుకొనకు మునిపే మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి తండ్రి నాయన నీకు పట్టుకోనండి తండ్రి వారు ఒప్పుకోలేకపోవచ్చు నాయన ప్రభా నా తండ్రి నాయన ప్రభా వెనుకరం చూపండి తండ్రి నాయన నా తండ్రి వారి పాపము వారిని అంతకుండా మునిపే నా తండ్రి నాయన జీవాన్ని రక్షించమని పెట్టుకుంటున్నాం సహాయం చేయండి కనికరించండి నీవు నమ్మదైన దేవరు ప్రభా నా తండ్రి జీవం కలిగిన తండ్రి నీకు అప్పగించినప్పుడు తప్పకార్యం జరిగించే దేవరు ఎవరు కూడా రక్షణ మొదటి వెంటనే ఆశిస్తున్నాం నా తండ్రి వారి పాదాలు అందుతున్నాం నా తండ్రి మరణం అందరూ దూరపెట్టుకున్న సమయంలో సైతం మీరు రక్షించిన పాదాలను కూడా మీరు ఆశ ఇవ్వగలవా తండ్రి తండ్రి ప్రభుత్వ ప్రాప్తం చేస్తానే నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన మరి ప్రభు రక్షించుకుంటాడని తెలియదు యోగ నా తండ్రి తన ఆలోచనలు తప్పిపోయాడు మా పిల్లలు అనేక మంది దేవుడు తప్పక రక్షించాలని తప్పిపోతున్నారు తండ్రి నాయన వారి ఆలోచనలో ఉన్నటువంటి తప్పు తీసివేసి ప్రభా నా తండ్రి నాయన వారి పాపం పట్టుబడుతున్నాం మీరే వారిని పట్టుకు రక్షించవలసిందిగా వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభా సహాయం చేయండి కనికరించండి నాయన కరోనా వారిని బట్టి ఇన్ని కుటుంబాలు నష్టపోయావు దేవనాథుడి కరోనా అని నా తండ్రి లాక్డౌన్ అని ప్రభా నా తండ్రి చేస్తాం ప్రభా నా తండ్రి అందరినీ నేను రక్షించవలసిందిగా పెట్టుకుంటూ ఉన్నాను ప్రభా సహాయం చేయండి దేవానికి ఎంతైనా ఒక మీరంతైనా నమ్మకం గౌరవం ప్రభా నా తండ్రి వాక్యమని మమ్మల్ని రక్షించాలని ఆయన ప్రేమ చూసి కన్నా చూసి నిరాశ జ్ఞాపకం చేసి అనుసరించి నడిపించాలని ఎంతైనా కుటుంబాలు తెలుసు రాష్ట్ర కుటుంబాన్ని సంపూర్ణంగా మీరు ఆశీర్వదించాల్సిందిగా పెట్టుకుంటున్నాను సహాయం ప్రభావానికి ఆలోచిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి మనం స్థుతిస్తూ ప్రార్థన ఆలోచించి నాయన జవాబిచ్చారు కనుక ప్రభా నా తండ్రి ఒకవేళ వారిని కూడా మీరు నా తండ్రి నాయన రక్షించవలసిందిగా పెట్టుకుంటుందని ప్రార్థన తెలియ పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ చేయండి చేయండి సద్వినియోగం చేసుకునే బిడ్డలుగా ఉంచుతాను నాయన ప్రభావ బిడ్డలు
తీర్మానం తీసుకుని ఏకీభవిస్తూ మరి ఆయన కుటుంబాల్లో ఉంటున్నారు. ప్రతి కుటుంబానికి మా సహవాసంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని వారిలో అందరినీ ప్రభావ ఆయన ఈ విధంగా ఈ రక్షణలోకి తీసుకొచ్చుకునే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించేయ అటు స్థితిలోకి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాను ప్రభా. అంతేకాదు మరి అందరి కొరకు ప్రార్థించాలి. మరి వైరస్ వచ్చింది, మరి ప్రపంచమంతా కూడా మరి రక్షించుకోవడాలి కదా ప్రభా. ప్రతి వార్త వినాలి కదా ప్రభా. నాయన మీరు ఏ విధంగా మీరు చక్కబెట్టుకోమని మరి తను పని చేసుకుంటూ వచ్చాడు. చక్కగానే తను చక్కబెట్టుకున్నాడు. ఆయుష్ మీరు ఎక్కువగా చేస్తూ వచ్చాడు. అది సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు. కానీ ప్రభా ఇంకా పేరు మమ్మల్నిచ్చారు, మరి పేరు మమ్మల్నిచ్చారు. వారు మరి మా ముందుంచారు. కానీ వారు ఆ విధంగా చేసుకోలేకపోయారయ్యా ప్రభా. అటు స్థితిలో మమ్మల్ని మా కుటుంబాన్ని ఉంచొద్దయ్యా ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ప్రభా మా ఇల్లు చక్కబెట్టుకుని మరి అనేకుల కొరకు కూడా ప్రభా అయ్యా ప్రార్థించేవారి కాదు ప్రభా. అనేకులని మీ వద్దకు ప్రార్థన ద్వారా తీసుకొచ్చేవారి కాదు ప్రభా. నన్ను మమ్మల్ని మా సంఘాన్ని అందరినీ కూడా ప్రభా మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందని కూడా మిమ్మల్ని వేడుకుంటాను. దగ్గర జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మరి వైరస్ విషయంలో మీరు ఆయన మీ హస్తాన్ని చూపించి మీరు తీయండి ప్రభా. మరి ఇప్పటిలాగే మళ్ళీ మళ్ళా కూడుకొని అన్ని సక్రంగా సజావుగా సాగలులో మీరు కొనసాగిస్తున్నారండి. ఏదేమో మీ అనుమతి లేకుండా జరగదు ప్రభా. మీ చిత్త ప్రకారమే సిద్ధిస్తుంది ప్రభా. ఏదైనా కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా మమ్మల్ని కాపాడడానికి శిక్ష ఎందు ప్రభా నాయన పరిశుద్ధత ఎందు మరి నాయన మేలు పొందడానికి మాకు ఇలాంటి శ్రమలు అనుమతిస్తూ ఉంటారు. కానీ మేము అలాంటి పరిస్థితుల్లో సాగగా కొనగక ప్రభునైనా వాటిని స్వీకరించి ప్రభునైనా బాధ్యతగా మరి నైనా అయ్యా నైనా మేము ప్రార్థనలు కనిపెట్టుకొని ఉంటే ప్రభు మేలు పొందుతాము, మేము ఆశీర్వదింపబడతాము. కనుక అటు విధానంలో మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. తండ్రి నాయన అయ్యా త్వరగా ఈ వైరస్ విషయంలో మీరు సహాయం చేయండి. మరి ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేకమైన పరిస్థితులు అయ్యా ప్రభు. కనుక మీరే మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి తీర్చండి ప్రభు. అయ్యా దేశానికి కూడా ఎంతో మరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు కనుక అన్ని సజావుగా సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటారు. మరి మా సంఘం సమాజం తోటి వారి అనేకులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి వారిని ప్రభు మీ వైపు చూస్తున్నారు కనుక మీ గుప్పులు విప్పి జీవపూరిక తీర్చే దేవుడు కనుక మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నైనా అయ్యానైనా వారి యొక్క పరిస్థితులన్నీ చక్క చేయండి తండ్రి. నైనా ప్రభు సారేపతి విధవరాలను ఏ విధంగా పోషిస్తూ వచ్చావో కరుణ దినాలన్నింటిలో మా కుటుంబాలను కూడా ఆ విధంగా పోషించండి. మరి దైవజనులైన వారిని కూడా ప్రభు అన్నాడు అయ్యా ఏలీషాను ప్రభు ఏ విధంగా మీరు అపోలం ద్వారా అయితేనేమి మరి సారేపతి విధవరాలని ఏ విధంగా సిద్ధపరుస్తూ వచ్చి మరి పోషిస్తూ వచ్చారో ఆ విధానంలో ప్రభు నాయన ప్రభావ మీరు పోషిస్తూ రావాల్సింది కూడా వేడుకుంటూ మరి ఈ యొక్క కరోనా వైరస్ విషయంలో చేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ వారిని కూడా ఇంతనాలు ఎత్తుపడచ్చు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మరి వారు సేవ చేస్తున్నారని కాదు కానీ ప్రభు వారికి కూడా ప్రభు రక్షణ పొందాలి కనుక వారిని జ్ఞాపకం చేసుకుని వారు కూడా నిజమైన దేవుడు అయ్యా యేసుక్రీస్తుని ఎదిగి వారికి కూడా రక్షణ తీసుకొచ్చి వారి కుటుంబాలను కూడా ప్రభు మీరు రక్షించవలసిందిగా కూడా ఏడుకుంటున్నారు. నాకు ఇచ్చే సమయాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ మిగతా సమయాన్ని కూడా మాకు నేను కలగా చేయమని ఏసై గారి శ్రేష్టమైన నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేయండి. చేయండి. మరి
ఆమేన్. చేయండి. చేయండి.
తండ్రి మరి అవును ప్రభా పోయిన నేను తండ్రి తను ప్రభా మా తండ్రి ఆయన ఒక వారి ప్రభా నా తండ్రి నా తండ్రి వచ్చినప్పుడు చేసుకొని దేవాన్ని చేసుకొని దేవుడు నా తండ్రి చేసుకోవాలి దేవాన్ని తండ్రి దేవాకు దైవం మాట్లాడుతున్నాను అంత ముందుగానే ప్రభా నా తండ్రి గొప్పతనాన్ని జరిగినట్టుగా ఉంటుంది దేవాల తండ్రి తమ ప్రభా మరి తను వారందరినీ వారందరినీ కూడా ప్రభావం చేసుకొని మీకు వాక్యాన్ని ప్రభావం దేశాన్ని తండ్రి వారు ఆయన వారి అన్ని చేస్తున్నా ఉంటుంది మంచిగా ప్రభావం అదే చేసేటప్పుడు ప్రభావం వారి పట్టణం తండ్రి మీరు నాయన బయట దేవుడుగా ఉంటారు
ప్రాంతంలో నేను ఆమె తండ్రి దేవా నీకు ఎంతో ఉన్నప్పుడు తండ్రి జరుగుతున్నా తండ్రి దేవా గొప్ప దేవుడు ప్రభు నమ్మకమైన దేవుడు అయ్యా ఇంట్లో కూడా ప్రభు మాకు ప్రేరి మాకు నా తండ్రి ఇచ్చిన వాక్యాలు మాకు సందర్భాలని తెచ్చుకోవాలని ప్రేమ పడి తండ్రి నా తండ్రి తమలో వచ్చిన ప్రభావ బాగు చేసుకొని ఆధారపడి ఎంతో ప్రభు మరణకరమైన పాపము మరణకరం కాని పాపము నా తండ్రి పాపాన్ని బట్టి నా తండ్రి అయినా మాలో నా తండ్రి ఆడిస్తారు ప్రభు చేసుకున్నా మా పిల్లలు ఇంకా మాకు తెలియజేస్తుంటే ప్రభావ దాన్ని బట్టి మీకు ఎంతో ఉన్నారు తండ్రి నీకు పాడేటప్పుడు తండ్రి ఎలా పెట్టుకున్నాడో ఎలా బాగు చేయబడ్డాడు నా తండ్రి లోని తండ్రి పెట్టుకున్న వాడుగా ఉంటున్నాడు అది నా జీవితంలో నాకు బాబులోగా మీకు బాబులోగాన్ని నన్ను ఒకప్పుడు లెక్కించారు అయినప్పటికీ మీ ప్రభావ సమయంలో రోగంతోనే ఉంటూ తండ్రి క్షమించండి మరణించండి దేవా పెట్టుకొని నా ఉదయం ప్రభావ ఎదుట నిర్ధారితంగా నిర్దోషంగా నా తండ్రి నిలబడినట్టుగా నన్ను రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన ద్వారా నా బాబులోగా నన్ను మీకు ఎంతో తెలుసుకున్నాను అంతేకాదు ప్రభు నా తండ్రి నా బాబు చేశాను వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే ఉన్నది తర్వాత నా తండ్రి ఆడవాళ్ళు నన్ను ఇంట్లో నా తండ్రి నా కుటుంబాన్ని తీసుకోవాలని ఆశ ఆయన ప్రభుత్వ భారతరాన్ని తీసుకోవాలని ప్రభు తన బంధువులందరినీ వారందరితో అది నేను కూడా నా కుటుంబం ఆయన బంధువులు వారందరినీ కూడా పంపిస్తున్నా కూడా కావాల్సిందిగా తండ్రి సహాయం చేయండి అంతేకాదు ప్రస్తుతం ఎక్కడ పరిస్థితులు కలుగుతుంది కానీ ఈ మాటలు చెప్పేదాన్ని అందుకోవడం కావాల్సిందిగా ప్రార్థిస్తాను వారికి కట్టుకోవడానికి మా గృహాన్ని కట్టుకోవడానికి తండ్రి అయినా మీకు తెలుసుకొని ఎందుకంటే వైరస్ మీరే కదా ప్రభావ పంపిస్తుంది తెగులు మీరే కదా ప్రభావ అధికారి కలిగిన దేవాన్ని తెగులు మా దేశాన్ని ప్రపంచాన్ని వ్యక్తిత్వంగా ప్రార్థిస్తున్నదండి ఎంతో మంది ప్రభావ తమ ఇళ్ళని కట్టుకోలేని పరిస్థితులు దాన్ని తమ స్థితులు మార్చుకోలేని పరిస్థితులు ప్రభు దాన్ని ఇంట్లో ఆయా విషయాలు ఉండే వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు ప్రభావ వారందరూ కూడా ప్రభావ అయినా మీరు కూడా ప్రభావ గ్రామాలే నా తండ్రి లేకుండా వాళ్ళు ఉండాలి ఒకప్పుడు ప్రభావ వారికి ఇస్తున్నవారే తండ్రి ఎక్కడైతే ఆ పరిస్థితులు వారి మారుమూల ప్రాంతాలు పెట్టుతున్నారు ఆ బయటలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకునే సమయాన్ని అయితే ప్రభావ అవును కదా రైతులు ఎప్పుడు చెప్తుంటారు కదా రాత వస్తుంది ఉదయం వస్తుందని ఒకవేళ దేవుడు ఉండేమో నీ ప్రభు నీ పై కలిగి అతన్ని అయినా రాబాబు ఏ రీతిగా నీటిని తెచ్చుకుందో ఆ రీతిగా తన హృదయాన్ని తెలుసుకొని ప్రభావ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా నేను తప్పకోవడానికి సహాయం చేయండి ఎంతో మంది నా పిల్లలు వైరస్ కనుకొని ప్రభావ ఎలా సవాలైపోతున్నారు ప్రభావం లక్ష్మీ వైద్యులు చక్క పెట్టుకోలేని పరిస్థితులు ఇప్పటికైనా ముందుకెళ్ళి ప్రభావ ప్రతి ఒక్కరిని తల్లి మీ వైపు చూడటానికి తమ గృహాన్ని చక్క పెట్టుకోవడానికి తమ హృదయాన్ని చక్క పెట్టుకోవడానికి రాకపోతే తమ జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి ఇంకా ఎంతో పేరు అందుకుంటున్నారు ప్రభావ జీవితానికి వస్తున్నారు ప్రభు పేరు జ్ఞాపకం చేసుకుని సమీపించాడు కానీ సమయం కలిసి తెలుసుకోలేకపోయారు ప్రభావ క్షమించండి పెట్టారు దాని ప్రభావం మాటలకే పెట్టారు ఈనాడు వ్యక్తమైన మాటలు పట్టారు వారి మీద రాబోతుంది గ్రామంలో ఉంటున్నారు దానికి ప్రభావం అయినా నిర్వహించడానికి అదేతో పిల్లల విధానాల ఆదామలాగా మరణ పత్రులు కాకుండా నేను పట్టిన తమ దుర్మార్గాన్ని వ్యక్తి మీ తండ్రిలో ప్రార్థన చేసుకొచ్చారో తండ్రి ఓడి పట్టు కట్టుకుంటూ వచ్చారు రాజు సైతం అయినా ధన్యవాద మొదలుకొని ప్రభావం ఎలా అది ప్రతి పరిస్థితి నేను మా దేశాన్ని ప్రయత్నించండి అలా ఎంతో ఎంతో ప్రార్థన ఇప్పుడు
ప్రయత్నం కూడా ప్రభావ నేను అందుబాటులో తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏదైనా తండ్రి మమ్మల్ని ప్రభావ మిమ్మల్ని హృదయపూర్వకంగా తండ్రి మీ సన్నిధిలో ఉపవాసంతో నేను మీకు ప్రార్థించవాలిగా కనపరచవాలిగా ఉండవరకు మీరు ఎందుకు అనుగ్రహించుకుంటా ప్రార్థిస్తూ ఇంకా నా సమస్యకి ఆశించబట్టి సృష్టిస్తూ నా ప్రార్థన ఆశించడానికి మీ తొందరగా తెలుస్తూ శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. లాగిన్ చేసేవాళ్ళు మీరు చెప్పిన నెంబర్ ఉంచేయండి. ఫోన్ ఆన్ చేసినప్పుడు వెంటనే మీరు ప్రార్థన ప్రారంభించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచాలి దినం. దాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. ఈ దినము ఉపవాస ప్రార్థనలో దయగలిగిన దేవుడు అండి, మేము మమ్మల్ని ఎట్లా చక్కదిద్దుకోవాలి మీరు తెలియజేసిన శ్రేష్టమైన దగ్గర భాగాలను బట్టి మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాము. గొప్ప తండ్రి నాయన, మరి నిజమే నాయన హిజ్కియా మరణకరమైన రోగం కలిగి ఉన్నాడు. దేవా, రక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు ఆయన దుఃఖంతో మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మీరు విడిచిపెట్టలేదు హిజ్కియాను. దేవా, అంజరపు పండ్ల ముందుతో ఆయన మరి తన రోగాన్ని మీరు బాగు చేస్తూ వచ్చారు. దయగలిగిన తండ్రి, నా హృదయంలో వ్యక్తిగతంగా మా హృదయాలు ఆ యొక్క పాపం అనే పుండు, ఆ పాపం అనే రోగం అయినా అది ఎవరు గ్రహించలేరు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలిగిన ఉన్నారు ఎవరు అని చెప్పినట్లు ప్రభా, మీరు మాత్రమే మా హృదయంలో ఉన్న ఆ పాప పుండును మీరు గమనించగలరు ప్రభా. మా పితరుడా మీరు చెప్పినట్లు మోయలేని బరువు దేవా, మరి మూర్ఖత వలన కలిగిన గాయం దేవా, దాన్ని మాంపగలిగేది మీరే. కాబట్టి నా ఇంటిని నేను చక్కదిద్దుకుని ప్రభా, నన్ను నేను మరి ప్రభా స్వస్థపరచుకోలేను. కాబట్టి నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి నా హృదయాన్ని నైనా మరి మీ యొక్క రక్తంతో కడిగి శుద్ధి చేసుకోవడానికి ప్రభా సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, దావీదు చెప్తాడు, దేవా మా హృదయం పవిత్రమవునట్లు నేను పవిత్రుని అగునట్లు హిస్సోపుతో నన్ను కడుగు అని, మీ రక్తంతో నన్ను కడుగు అని. ఈ సమయంలో నేను కూడా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. దయ చూపించి నా హృదయంలో ఉన్న ఆ పాపపు పుండును కడిగి తీసివేసి ప్రభా నన్ను నూతనపరచవలసిందిగా, నా హృదయాన్ని పరిశుద్ధపరచవలసిందిగా, నా ఇంటిని నేను చక్కదిద్దుకునేదానిగా నన్ను చేయవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, రాహబ్ అనే వేశ్య నైనా మరి ఆ యొక్క ఎరుకో పట్టణం మరి నాశనం అయిపోతుందని తెలిసి ఎంతగానో తను పశ్చాత్తాపడింది దేవా. మరి అంతేకాదు మీ సన్నిధిలో మరి వేడుకుంటూ వచ్చింది దేవా, తను పొందబోయే ఆ గొప్ప రక్షణ తను మాత్రమే కాదు కానీ తన కుటుంబం అంతా కూడా, తన తండ్రి, తల్లి, తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తనకు కలిగిన వారందరూ ఆ గొప్ప రక్షణ పొందాలి, మరణం నుంచి జీవులోనికి దాటించబడాలి. అందుకే తను సమకూర్చుకుంటూ వచ్చింది తన గృహంలో అందరికీ ప్రభా నేను గురించి వివరిస్తూ చెప్పింది దేవుని గురించి, మరణం గురించి. దేవా, తద్వారా తను కలిగిన వారందరినీ రక్షించుకుంది రాహబ్ అనే వేశ్య. అయినా నేటి మా జీవితాల్లో, నా జీవితంలో ప్రభు ఈ రాహబు అనుభవం నాలో లేదు అని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దయగలిగిన తండ్రి దేవా, నా తండ్రి ఇంటి వారి కొరకు, నా తల్లి ఇంటి వారి కొరకు, నా దేవా నా అన్నదమ్ముల కొరకు, నాకు కలిగిన వారందరి కొరకు ప్రభా మీ సన్నిధిలో వేడుకొని వారిని ఒక చోట కూర్చోబెట్టి ప్రభా మీ మాటలు చెప్పే పరిస్థితి దేవా దాదాపు లేదు. దయతో క్షమించండి, మన్నించండి. దయగలిగిన తండ్రి, మరి ఆయన శతాధిపతి ఏ రీతిగా
కొర్నేలి ప్రభా తనకు మరి బంధువులు ముఖ్య స్నేహితులు పిలిపించుకొని వారికి వాక్యం అందించాడు. ఆ రీతిగా మేము చేయగలగటానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని మీ శ్రద్ధలో వేడుకుంటున్నాం. చూపించండి. అంతేకాదు యోనా అయినా నినివే పట్టణంలో దేవా సువార్త ప్రకటించమంటే తను ఎంతో దాగి ఉన్నవాడు ఉంటున్నాడు. అయితే ప్రభా మీ హెచ్చరిక నుండి తిరిగి ప్రభా ఆ నినివే పట్టణంలో తను మరి అయినా ఒక దిన ప్రయాణం అంత దూరం సువార్త ప్రకటించినప్పుడు గొప్ప విజయం ప్రభా ఆ పట్టణం అంతా రక్షణలోకి వచ్చింది. దేవా ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రభా దేవ కార్యం జరుగుతూ వచ్చింది. ఈ రీతిగా ప్రభా నైనా శక్తి కలిగిన సువార్త మేము ప్రకటించడానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. దేవా సువార్త ప్రకటించే విషయాల్లో పౌలు గారి వలె ప్రభా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నాకు అప్పగింపబడిన పరిచర్యని ఏ రీతిగా చెప్పాడు. మాకు అప్పగింపబడిన పరిచర్యను మేము ప్రభా ఇతరులకు పంచేవారంగా, ఇతరులకు నీ రక్షణ సువార్తను చాటించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నన్ను సిద్ధపరచండి. దయగలిగిన తండ్రి కుటుంబంగా కాపాడబడాలి దేవా, మరి బంధువులుగా కాపాడబడాలి దేవా. మరి ఇంకా మీ యొక్క కృప తెలియని వారు, మీ ప్రేమ తెలియని వారు, నాయన మీ శిల్వ కార్యం తెలియని వారు, మిమ్మల్ని గురించి ఎరగని వారు దేవా ఎంతో మంది పాపంలో శాపంలో చీకట్లో ఉన్నారు. వారందరికీ ప్రభా నీ ప్రేమను వెల్లడి చేయడానికి, నీకు సాక్షులుగా లోకంలో నీ సువార్త ప్రకటించడానికి మీరే మాకు కృపను అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నేటి దినాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఓ ప్రభా, అలాంటి పరిస్థితుల్లో ఇరుకులో విశాలత అనుగ్రహించే గొప్ప దేవుడు మీరు ప్రభా. నిజమే, బయటకు వెళ్ళడానికి లేదు, వేరే వ్యక్తులతో మాట్లాడటానికి లేదు, అయినప్పటికీ ప్రభా మీరు మాకు అపరమైన సాధనాలు కల్పించారు దేవా. మరి నా తండ్రి ఫోన్స్ ఎన్నో ప్రభా, వాటి ద్వారా కూడా మేము సువార్త ప్రకటించవచ్చు. మీరు ఇచ్చిన వీలును బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా నైనా నీ మాటలు ఇతరులకు చెప్పగలగటానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. తిరిగి నేటి పరిస్థితుల్లో ప్రభా దేవా ఎంతో మంది వ్యాధుల బారిన పడి ఓ ప్రభా మరి ఎన్నో తిప్పులు పడుతున్నారు, ఎంతో అనారోగ్యంతో ఉంటున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా. దయతో నైనా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. కీడు ఆపద నుంచి తప్పించండి దేవా. ఇంకా అనేక మంది ప్రభా దేవా మరి వ్యాధిన నైనా మరి ఎంతగానో మరణించిన వారు ఉన్నారు. వారి కుటుంబాలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి ప్రభా. అంత మాత్రమే కాదు, ఈ లాక్డౌన్ మూలంగా మరి పనులు లేక ఎంతోమంది పెద్ద కుటుంబాలు ప్రభు ఆహారం లేక నన్ను ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. దయతో వారిని కనికరించండి, కృప చూపించండి. మీకు అసాధ్యమైంది లేదు ప్రభు, సమస్తము సాధ్యమే. అచ్చు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడవు, దయతో పోషించే దేవుడవు, మీ గుప్పులు విప్పి సంతృప్తినిచ్చే దేవుడవు. దయ చూపించండి ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకోండి ఓ ప్రభు. ప్రాముఖ్యంగా మా యవనులైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఖాళీ సమయం అయినా వారు ఎంతగానో సెల్ ఫోన్ వినియోగిస్తూ ప్రభా నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దయతో వారితో మాట్లాడండి నాయన. ఎవరి కాలంలోని కాడు మోసే వారికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరుస్తున్నామని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దయ చూపించండి ప్రభా. తిరిగి నైనా మరి లాక్డౌన్లో ప్రభా ఎంతో మంది ప్రభా నైనా దయగలిగిన తండ్రి బయటికి వెళ్ళడానికి వీలు లేక ప్రభా మరి ఎంతగానో ప్రభా ఇబ్బందులు పడుతున్న వారు ఉంటున్నారు. నైనా దయతో జ్ఞాపకం చేసుకొని దేవా ఈ కీడు నుంచి మమ్మల్ని తప్పించి నైనా మేమంతా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ప్రభా నైనా మందిరంలో చేరి సమాజంగా నిన్ను స్తుతించి ఆరాధించడానికి దేవా మందిరం నుంచి మేలు చేత మేము తృప్తిపరచబడటానికి ప్రభా మీ ద్వారాన్ని తెరిచి మీరే మహిమ పొందండి ప్రభా. దయ చూపించండి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నైనా, మీ నమ్మకత్వాన్ని రుజువుపరిచే దేవుడవు. మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము, సహాయం చేయండి. తిరిగి ప్రభా మరి కరోనా వైరస్ మూలంగా నైనా ఎంతో మంది వారి సేవలు అందిస్తున్నారు. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా హాస్పిటల్లో రోగుల్ని పర్యవేక్షించే డాక్టర్స్ని, నర్సెస్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మరి ఆ మెడికల్ సిబ్బందులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ యొక్క కాపుదల భద్రత దయచేయండి. వారికి ఏ గీడు ఆపద రాకుండా సహాయం చేయండి. ఓర్పు, నేర్పు, నైపుణ్యము నైనా వారికి దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. నైనా పేషెంట్స్ని ఆదరించి చక్కగా వారితో ప్రీతిగా మాట్లాడడానికి కూడా మంచి మనస్సు వారికి అనుగ్రహిస్తురండి ప్రభా. మరి పోలీసులు జ్ఞాపకం చేసుకోండి. వారి విధి నిర్వహణలో నైనా కఠినంగా ఉన్నప్పటికీ అది మరి మరి మా మేలు కొరకేనని నైనా మేము అనుకుంటుండగా ప్రభా మీరే సహాయం చేయండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. భయంకరమైన ఎండవేడిలో వారి డ్యూటీస్ చేస్తారు ప్రభా. నైనా మీరే కాపాడండి, భద్రపరచండి, సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. తిరిగి దయగలిగిన తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దేవా మరి సచివాలయ ఉద్యోగులు కానీ ప్రభా ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభా నేను ఎంతో ప్రయాసతో ప్రభా పరిమళ సేవ చేస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు తీర్చండి.
వారికి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ఏ కీడు ఆపద లేకుండా సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కృప చూపించండి దయగలిగిన తండ్రి. ఈ రీతిగా ప్రభా ఈ దినాల్లో మరి కొంతమంది బీపీ షుగర్తో బాధపడుతున్నారు దేవా, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ప్రభా. మరి సరైన హాస్పిటల్స్ లేవు, వెళ్ళడానికి మార్గాలు లేవు. కాబట్టి ప్రభా మీ ప్రేమ కలిగిన నైనా స్వస్థపరిచే హస్తాలకు వారిని అప్పగించుకుంటున్నాం. మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, తాకండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యము మీరు దయచేయండి. వైద్యులకు వైద్యులు, పరమ వైద్యుడు నీవు ప్రభా. కాబట్టి ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా ఉంచవలసిందిగా వేడుకొంచున్నాం. ఇంకా శరీర బలహీనతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎండ వేడికి ఎంతో బలహీనలు అవుతున్నారు ప్రభా. కృప చూపించండి. ఇశ్రాయేలుకి పగలు మేఘస్తంభంలో మీరు వారిని కాపాడిన దేవుడవు అయినా బిడ్డలను మీరు కాపాడండి, బలహీనలను మీరు కాపాడండి. ఏ కీడు ఆపద లేకుండా సహాయం చేయవలసిందిగా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కృప చూపించండి దయగల తండ్రి. మరి లైవ్ ద్వారా నైనా మీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డ కొరకై మీ కొందనాలు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని. దేవా కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకపోతే దుర్దినాల్లో ఉంటున్నాం కాబట్టి ప్రభా దేవా మరి నిజంగా నైనా మీరు కృపగలిగిన దేవుడు కాబట్టి ఆ కుటుంబాలంతా మీరు రక్షించి ప్రభా నిత్యత్వంలో వారందరూ ఉన్నట్లు సహాయం చేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ రీతిగా ప్రభా ఈ దినము ఉపవాస ప్రార్థనలో మీరు చేసిన మేలును బట్టి మీకు కొందనాలు. నేను కూడా ప్రార్థనలో పాల్పొంపులు పొందడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా ప్రియములో తండ్రి, పరిశుద్ధుల దేవా, జీవలేసి అవనాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. एक मध्याह्न वेला ఈ రీతిగా కొత్త సమయం ప్రార్థన గడిపిన నిమిత్తమై మీరు సమకూర్చినందుకు వందనములు, స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేట ఏకీభవించేవారు ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను సమీక్షించే దేవుడు. మా మధ్య ఉన్నారని మేము స్తుతిస్తున్నాం. మా బిడ్డల మధ్య మీరు ఉన్నందుకు వందనములు, స్తోత్రములు. ఈ ప్రార్థన కొరకై మీరు మా గమనాన్ని తీసుకుని వచ్చిన మీ శ్రేష్టమైన మాటలకి వందనములు, స్తోత్రములు. హెచ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు నువ్వు బ్రతుకవు కనుక నీళ్ళు చక్కబెట్టుకున్నామని హెచ్చరిస్తూ వచ్చారు. అంత మంచి దేవుడు ప్రభువైనా ఈ దినాల్లో మా జీవితాల్లో ప్రభు మేము చక్కబెట్టుకోవాలని మీరు మాట్లాడుతున్నందుకు వందనములు. మేము మరణించవలసిన వారు ఎప్పుడైనా అయితే మా ఇల్లు సరిగా లేకపోతే ప్రభా మేము చనిపోయినప్పుడు మీతో కూడా ఉండే భాగ్యాన్ని కోల్పోతాం. కాబట్టి మేము సిద్ధపరచుకుంటూ సాయం చేయము ప్రభా. మరణకరమైన పాపం కాదు, మరణకరం కాని పాపం కాదు ప్రభా. ఇది మాకు బయలుపరుస్తూ వచ్చారు. తెలిసి కూడా ప్రభునైనా మా పాపం చేసి వారి విషయమే మేము ప్రార్థన చేయడం మంచిది కాదని ప్రభానైనా మరణకరమైనది ప్రభానైనా మా జీవితాల్లో ఎరిగి ప్రభునైనా దాని విషయం ఎంత మొరపెట్టినా ప్రయోజనం లేదు ప్రభానైనా. ఎందుకంటే అది తెలిసి కూడా వారు తప్పిదం చేస్తూ వచ్చారు. అది పాపమని ఎరిగి కూడా మరి దాని విషయమై మేము భయం లేనటువంటి పరిస్థితులు ప్రభా. అదే సమయంలో నైనా అయితే తెలియక ప్రభునైనా అదే సమయంలో వారినైనా మా భయం లేకుండా ప్రభు కొన్నిసార్లు మరి పాపాన్ని మేము మరి పాపం పడినప్పుడు నైనా దాని విషయమే మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించే దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. హెచ్కే జీవితంలో తనకున్నటువంటి ఆ యొక్క పాపం, తనకున్నటువంటి ఆ రోగం ప్రభు అది పాపానికి గుర్తుగా కనబడుతుంది. ఆ పండు కాబట్టి దాన్ని తీసివేసుకోవడానికి హెచ్కే కన్నీళ్ళు విడిచినప్పుడు నువ్వు కన్నీళ్ళు విడిచుట నేను చూచాను, నీ ప్రార్థనను అంగీకరించాను మీరు శ్రమిస్తూ వచ్చాను. ఇది నాకు కన్నీటి ప్రార్థన మాకు ఎంత అవసరం తండ్రి ప్రభా. నేను మాలో ఉన్నటువంటి ఆ రోగం పోగొడాలి, మాలో ఉన్నటువంటి ఆ పొంగు తగ్గిపోవాలి. కాబట్టి ప్రభు ప్రార్థన చేస్తున్నాం, ఆ దుర్వాసన తీసివేయబడాలి. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తూ వచ్చిన కడుగు పవిత్రపరచమని తను ప్రార్థన చేసినప్పుడు ప్రభా నేను మీరు క్షమించలేనైనా, మీరు అంగీకరించలే తండ్రి.
ప్రభా దావీదుని క్షమించిన దేవుడు మమ్మల్ని కూడా క్షమించిన దేవుడు ప్రభా. కాబట్టి మా జీవితాల్లో మేము ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి ప్రభు మాలో ఏ యొక్క మరి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ఆ రోగాలు ఉన్నాయి వాటన్నింటిని కూడా తీసివేసుకుంటూ మీరే సాయపడుతూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. అదే సమయంలో తిరిగి ప్రభు ఆయన రాహబని వేసే సంగతి వినినప్పుడు తండ్రి తను మార్పు చెందడం మాత్రమే కాకుండా తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఒకప్పుడు ఒక్కతే, తర్వాత చూస్తే ఎంతోమంది తన రక్షించుకోగలిగి మేము చూస్తున్నాం. ఆ యొక్క కిటికీకి ఎర్రని దారం కట్టి అనేకులను ఇంట్లోకి చేర్చగలుగుతూ వచ్చింది. తన ఇంటి వారందరి బంధువులను అందరినీ కూడా రక్షించుకోగలుగుతూ వచ్చింది. వారి మా ఇంటి వారందరినీ కూడా మేము రక్షించుకోగలుగుతూ మీరే కృపను గ్రహిస్తూ రావాల్సిందిగా వచ్చినాం. కొన్నేవి బంధువులు ముఖ్య స్నేహితులు కూడా కూర్చోబెట్టి వారు వాక్యం వినడానికి ఏర్పాటు చేస్తూ వచ్చారు తండ్రి. ప్రభా అందరూ రక్షణ పొందారు కానీ ఆయన ఎదురైనంతమంది ప్రభానైనా వారి యొక్క గృహాల్లో కూర్చుని ఈ మాటలు విని వారి మేలుపొందులో సాయపడము అందుకొరకే మేము ప్రయత్నం చేసేవారముగా మేము వారిని కూర్చోబెట్టేవారముగా మీరు సిద్ధపరుస్తూ రావాల్సింది వచ్చినాం. ఆ రక్షణ అనుభవాలు వారు తీసుకుని వచ్చినట్టుగా మీరే సాయపడదు. అంత మాత్రమే కాదు ప్రభా మేము అనేకులకు స్వార్థ ప్రకటించేవారు ఉన్నారని మీరు కోరుతున్న దేవుడు ఏమైనా తను కాపాడుకోవడం ప్రయత్నం చేస్తూ వచ్చాడు కానీ తను కాపాడడానికి మీరున్నారు ప్రభా. ఎంతమందిని సిద్ధపరుస్తూ వచ్చారు ప్రభానైనా. కాబట్టి తను స్వార్థ ప్రకటించాలి. తను ప్రకటించడానికి ఇష్టపడగా తను కాపాడుకోవడానికి ప్రభా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు కానీ మీ ఉద్దేశం అది కాదు. మీరు వినియోగపడిన రక్షణ పొందాలని ఇష్టపడుతున్న దేవుడు తను కాపాడడానికి మధ్యాహ్నం ఏర్పాటు చేస్తూ వచ్చారు, ఎన్నో ఏర్పాట్లు చేస్తూ వచ్చారు ప్రభానైనా. మరి ఎరిగిన వారమై ఆ విషయం మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటుండగా మేము అనేకులకు స్వార్థ ప్రకటించడానికి మేము ముందుకు వెళ్ళడానికి మీరే సహాయపడము. ఈ భారం మా మీద ఉంటుండగా ప్రభు అనేకులు మాటలు వింటున్నారు తండ్రి. వారు కార్యం జరిగించారు. నిండే పట్టణస్తులు మారుమనసు పొందారు తండ్రి. మాటలు విన్న వారు అనేకులు మారుమనసు పొందడంలో కృపను గ్రహించున్నారు. అటు రీతిగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు తండ్రి. తిరిగి దేశంలోనైనా ఇంకా మరి అయ్యుతోపేలో తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాక ప్రభు దావీదు విషయం తను చేసిన తప్పిదాన్ని తను ఒప్పుకొనక తను గురిపోసుకుని చనిపోయిన వాడు చనిపెట్టుకున్నాడు కానీ పాపాన్ని ఒప్పుకోలేకపోయిన వాడు ఉంటున్నాడు. ఏదైనా ఎంతోమంది భౌతికంగా చక్కబెట్టుకున్నాం కానీ పాప సంబంధించిన స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఇస్కరియోతు యోధాతో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభానైనా నీవే మనుషులు అని చెప్పినప్పుడు ఆయన తన జీవితంలో సరి చేసుకోవాల్సింది తన శిక్ష విధించబడగా చూచి అప్పుడు పశ్చాత్తాపడ్డాడు కానీ అప్పటికి చేయి దాటిపోయింది. అందుచేత గురిపోసం చనిపోయిన వాడు వచ్చినాయి. దాటిపోకముందే మీరు హెచ్చరించినప్పుడే నైనా నేను సరి చేసుకున్నలో సాయం చేయండి. అవకాశం పోయిన తర్వాత ఎంత ప్రయాసపడినా కన్నీళ్లు విడిచినా చేశాము, అవకాశం దొరకలేదు. ఇస్కరియోతు యోధాకు దొరకలేదు, క్షమాపణ దొరకలేదు. ఎందుచేతంటే సమయం దాటిపోయింది. మీరు హెచ్చరించినప్పుడే సరి చేసుకోవాల్సింది. ఆదాముతో ముందే చెప్పారు తినదినమున నిశ్చయంగా చేస్తారని. కానీ ఆ సంగతి వారికి జ్ఞాపకం ఉంది కానీ వారి తప్పిదాన్ని వారు ఒప్పుకోవడానికి ఇష్టపడాల, వారు దానికి దూరం అవడానికి ఇష్టపడాల. అవకాశం కల్పిస్తూ వచ్చారు. ప్రభావైనా వారు జాగ్రత్తగా ఉండవలసింది కానీ మోసపోయారు. వ్యర్థమైన మాటలు చేత ఎవరు మోసపరచుకునేకుండా జాగ్రత్త పడని మీరు హెచ్చరిస్తుంటుంది. ప్రభావ వికృతలు రాకుండా మేము ఉండాలంటే ప్రభు ఆయన మీరైతే మాకు బోధిస్తూ ఉన్నారో ఆ మాటలు మనసును ఉంచుకున్న వారమై ఆయన శత్రువు మా మీద దాడి చేయడం ప్రయత్నం చేసినప్పుడు ప్రభానైనా వాటిని బట్టి ప్రభునైనా దూరంగా ఉండడానికి మీరే సాయపడు. మిమ్మల్ని శోధించినప్పుడు మీరు వాక్యం ద్వారా విజయాన్ని పొందుతూ వచ్చారు తండ్రి. ప్రభానైనా వాడికి లోబడలేదు అయినా కానీ ఆదాము లోబడిపోయారు, జీవితాలు పాడు చేసుకున్నారు. ఇల్లు పాడైపోయింది, మా ఇల్లు పాడుకోకుండా ఉండాలి. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభు పెద్ద మాటలు దూరంగా ఉంటూ ప్రభు ఆయన ముసలి ముచ్చట్లు దూరంగా ఉంటుందండి. మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీరే సాయపడుతూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ఇంకా కార్యం జరిగించు, చేయబడిన ప్రతి ప్రార్థన నేను వినందుకు వందనములు స్తోత్రం. సంఘాన్ని దీవించు, బలహీన బలపరచు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం తెచ్చు, నక్కలు తెచ్చు, సమస్యలను పరిష్కరించు, నెమ్మదిని వారికి నెమ్మదిని గ్రహించు తండ్రి. ఎంతోమంది ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతున్నారు, తిరిగి మళ్ళా వారికి జాబ్స్ వచ్చినప్పుడు
అనేకులు సాయపడుతూ తండ్రి. ప్రభావ ఎంతమంది పనులు లేక ప్రభునైనా గృహాలలో ఉంటున్నారు, పట్టణాలు అయితే ఎక్కువగా నగరాల్లో వారిని పోషించుకునైనా ప్రభావ మీరు ఉపయోగపడినైనా రకాలు తెచ్చును కలిగిన వారు వారికి కలిగిన దానిలో కొంచెమైనా ఇతరులకు అందించడానికి మీరే సాయపడుతూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ప్రభావైనా రూత్ అయితే ప్రభునైనా తను ఎవరో తనకిస్తే దాన్ని కొంత మిగుల్చుకుని ఇతరులకు అందించగలుగుతూ వచ్చింది తండ్రి. ప్రభు మేము మా జీవితాల్లో కొంత నేతలు సాగించేవాళ్ళు కృపను గ్రహించాము. చాలామంది మాకిస్తే బాగుండని ఆలోచనతో ఉన్నారు, కానీ మేము ఇతరులకి చేయగలుగుతున్నామనే ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యులు మేము కనపడుతున్నాం. క్షమించమనైనా ఇతరులకు చేయి చాసేవాళ్ళు ఉన్నట్లు మీరే సాయపడుతారు తండ్రి. నా చిన్న బాలుడు ప్రభావైనా అనేక మందికి ఆహారం ఇవ్వడానికి 5 రొట్టెల నుండి చిన్న చేపలు ఇచ్చాడు తండ్రి. ప్రభా ఆ రీతిగా ఉండటానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మీకు ఇస్తే తను కూడా ఇస్తారని చెప్పి తను గ్రహిస్తూ వచ్చిన వాడు ఉంటున్నాడు. తను పోషించబడ్డాడు, ఇతరులు పోషించబడుతూ వచ్చాడు. మాకున్నది మీ చేతులు పెట్టడం ద్వారా మమ్మల్ని దీవిస్తారు, మా ద్వారా ఇతరులు పోషిస్తారు. తిరిగి ఆ రీతిగా మేము ఉండగట్టుగా మీరు సిద్ధపరచుకుంటుంది. అనేకులు ఆహారానికి అల్లాడిపోతున్న పరిస్థితులు వారిని పోషించున్నాయినా వారికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం వారు ఎన్నో సహాయం చేస్తున్నారు. ప్రభావాన్ని వారు సభ్యులు చేసుకుంటూ మీరే కృపను గ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. అంతకంటే ముఖ్యంగా ప్రభావాన్ని ఔషధ సంబంధమైన ఆహారం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం వారికి అవసరం. ప్రభా అనేక రక్షణ వచ్చినట్టు కృపను గ్రహిస్తారు తండ్రి. ఈ కరోనా వైరస్ మీరు అరికట్టుతారు తండ్రి. ఎందుకు అనుమతించారో మాకైతే తెలియదు. ఏదేమైనటువంటి మీ ఆజ్ఞలు లేకుండా ఇది జరగదు. కాబట్టి ప్రభుని ఇప్పటికే లక్షల్లో ప్రజలు చనిపోయారు. ప్రభా నేను ఇంకెంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, లక్షల్లోనే కొంతమంది కోలుకున్నారు, అయితే ఇంకెంతమంది మరణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదరించుకున్నాయి. వ్యాధిగ్రస్తులను బట్టి బాగు చేయండి తండ్రి. వారి విషయమై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ కూడా సక్సెస్ అన్నట్లు సాయపడుతున్నారు తండ్రి. ప్రభావైనా వారికి కావాల్సిన జ్ఞానం, నాయకులకు అధికారులు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా నడిపించడానికి మీరే సాయపడుతున్నారు తండ్రి. అదే వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా ఇదిగో కనిపెట్టారు, అది కనిపెట్టారు అంటున్నారు, కానీ ఏది సక్సెస్గా కాలేదు ఇంతవరకు. ప్రభు మీరే జోక్యం చేసుకున్న ప్రభు అయినా దీనికి ముందు కనిపెట్టడానికి మీరే కృపను గ్రహించింది. ఆయన వ్యాక్సిన్ త్వరగా అందుబాటులో వచ్చినట్టు సాయం చేయండి. మా దేశంలో రోజు రోజు ప్రభునైనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభు పరిస్థితి దృష్ట్యా కొంత లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ అర్థం చేసుకోకుండా ప్రభు విచ్చలవిడిగా ప్రజలు నైనా భౌతిక దూరం పాటించకుండా ప్రభునైనా నైనా వారి కార్యాలు జరిగిస్తున్నటువంటి పరిస్థితులు ప్రభా నైనా మీరే కనికరించము. నైనా ఎవరికి వారు వారి బాధ్యత కలిగి వారిని కాపాడుకుంటూ ఇతరులను కాపాడేవారు ఉన్నట్టు కృపను గ్రహించండి. ప్రభా రీతికి మీరే కార్యం జరిగించండి. అయినా మా విషయమై ప్రయాసపడుతున్నటువంటి ఆయా భాగాలు పనిచేస్తున్నటువంటి సంస్థలన్నింటి స్థితిస్తున్నాం. ప్రభా నైనా మరి హెల్త్ డిపార్ట్మెంట్ ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమి, సచివాలయం వారేమి, బ్యాంకు వారేమి, పోస్టుల వారేమి, నైట్లో టీచర్స్ ఏమి, దేశంలో ఆర్టీసీ వారేమి, రైల్వే వారేమి, ఇంకా పాత్రికేయులు ఏమి, ఇంకా ప్రభుత్వైనా ఆ యొక్క త్రివిధ దళాల అధిపతులు ఏమి, నాయకులు పనిచేసే సిబ్బంది ఏమి, అందరూ కూడా ప్రయాసపడుతున్నారు. ప్రభావైనా నాయకులు ఏదైనా ప్రయాసపడుతున్నారు. నేను బిడ్డల కోసం భద్రతను గ్రహించు, ఆరోగ్యం దయచేసి మీ దూతల కాపుదల నుంచి తండ్రి. వారు పనిచేస్తున్న కారణంగా వారికి కూడా కొంతమంది వ్యాధి సోకి వారిలో కొంతమంది చనిపోతూ వస్తున్నారు. ప్రభు అయినా మీరే కనికరించండి. ఆయన మా బిడ్డలు కూడా కొంతమంది మరి చదువుకుంటూ ఆ యొక్క హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ప్రభునైనా మరి నేను మెడిసిన్ చదువుతున్నవారు, నర్సింగ్ చదువుతున్నవారు, మరి నన్ను వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభావ భద్రత దయచేయండి తండ్రి. కొంతమంది ఉద్యోగస్తులు ప్రభావ వారి డ్యూటీస్ నిర్వహిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లోనేమి, ఇంకా బ్యాంకులోనేమి, ఇంకా ప్రభునైనా పలు రకాలుగా ప్రభునైనా మరి సచివాలయంలో ప్రభావైనా అదేవిధంగా వాలంటీర్స్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అన్ని భాగాల్లో నిబిడలు ఉన్నారు. నైనా వీళ్ళ కోసం భద్రతను గ్రహించు, మీ దూతల కాపుదల ఉంచుకుంటాను. ప్రభావైనా కుటుంబాలు ధైర్యపరచుకున్నాయినా అటు మీరే కార్యం జరిగిస్తారు తండ్రి. ప్రభు అటు రాబోదినాల్లో పూర్తిగా తొలగిపోయినట్లు సాయపడుతున్నాయినా మా పట్టణాన్ని కాపాడుతున్నాయినా మా పట్టణం ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్టు గ్రహిస్తారు తండ్రి. ఆయన ప్రభా అనేకులు సత్యాన్ని ప్రభావ మిమ్మల్ని తెలుసుకుంటూ కూడా మీరు ప్రభావం గ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ప్రభావ ప్రార్థన ఆలకిస్తున్నాను, వందనాలు స్తోత్రం. రాబోదినాల్లో ప్రభునైనా ఈ యొక్క వైరస్ ఆగిపోవడం ద్వారా తిరిగి మేము అందరిలో కూడుకోవడం కావాల్సి ఉంటుంది. అంతవరకు ప్రభావ అవకాశం కష్టమే. కాబట్టి ఈ విషయం ప్రార్థన చేస్తున్నాం. ప్రభావైనా మీరు ద్వారా తిరుగునైనా
మీరు ద్వారం తెరిస్తే ఎవడు వేయనేరడు. కాబట్టి మీరు ద్వారం తెరువునైనా మేము ప్రవేశించినట్లు ప్రభానైనా మరి మీరే కృపను గ్రహించు. సీయోను భూములు ప్రవాహించుచున్నవి ప్రభానైనా వాడి తిరిగి సంతోషం కలిగి ప్రభునైనా ఆ గుమ్మాల్లో సంతోషం మేము ప్రవేశించినట్లుగా మీరే మనం సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వచ్చినాను తండ్రి. అటు మీరే కార్యం జరిగించి మహిమ పొందమని, అదే సమయంలో మీరు ఆకలి ఎప్పుడు వచ్చినా మా మరణం ఎప్పుడు వచ్చినా మేము సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ప్రభానైనా మేము ఎదుర్కోవడానికి మీరే మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా వచ్చినాను తండ్రి. ఎందుచేతనంటే ప్రభానైనా ముందు మమ్మల్ని మేము చక్కదిద్దుకొని మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లు అవసరం ప్రభు. ఎందుకంటే ప్రభు మీరు వాక్య దగ్గరే ఉన్నారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. మీరు అక్కడ కొంత ఆలస్యమైన అనేక రక్షణ కొరకు మా మరణం ఆగదుగా తండ్రి. కాబట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని అనేకులు మేము సిద్ధపరిచేవారు ఉన్నట్లుగా మీరే మాకు సహాయం చేసి మహిమ పొందమని ఇంతవరకు మీ సంఘం మాతో గురించారు. మా సంఘాన్ని దీవించడం రాబో దినాల్లో అనేకులు రక్షణ పొంది సంఘంలో చేర్చబడినట్టు కృపను గ్రహించడం. వారిన తన భార్య మరణాలు పెట్టుకుని స్థుతిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మరి గర్భాన్ని ఇచ్చారు కానీ తండ్రి, మరి నాయన గత రాత్రి గర్భంలో శిశువు మరి ఆయన చనిపోయిందని చెప్తున్నారు ప్రభు. నాయన బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ శిశువు బయటకు వచ్చినప్పుడు మీరే సాయపడుతూ రావాల్సిందిగా వచ్చిన డాక్టర్స్ నుంచి జ్ఞానం తండ్రి. బిడ్డ కోసం భద్రత ఇచ్చి మరణాన్ని వర్ణాన్ని ధైర్యపరచుకునైనా ఆదరిస్తూ రావాల్సిందిగా వచ్చినాను తండ్రి. ప్రభు హాస్పిటల్ తీసుకువెళ్ళారు. మరి నా హాస్పిటల్ ఉన్నటువంటి నా యొక్క సిబ్బందికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తారు తండ్రి. ప్రభు నైనా మీరే కార్యం జరిగించాం ఆయన. ఇంకెంతమంది బిడ్డలు నైనా గర్భవతులు ఉన్నారు, కావాల్సిన ఆరోగ్యం దయచేసి ముందు దినాల్లో సుఖమైన ప్రసవాన్ని ఆరోగ్యం బిడ్డలు మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వచ్చిన వృద్ధులు ఉన్నారు, మంచి ఆరోగ్యం తెచ్చు, ఎదురు ఉన్నారు అక్కలు తెచ్చు, అనాథలు ఉన్నారు, వారిని పోషిస్తారు తండ్రి. ప్రభు ఈ రీతిగా ఆయా రోగాలతో బాధపడుతున్న వారందరినీ కూడా ముట్టి బాగు చేస్తారు. సంతానం బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం, మీరే సంతానం దయచేసి మా బిడ్డలకు ఉద్యోగ రైతులు తోడేయడం, పనుల్లో తోడేయడం, రాకపోలో సాయపడుతున్నారు తండ్రి. మా కొరకై గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ప్రభావిని వాటిని తీసుకుని వచ్చి మరి అందిస్తున్న వారందరూ స్థుతిస్తున్నాం. మనం దీవించమని కుటుంబాలు దీవించుకున్నాయని అటు అన్ని విషయాలు మీ సహాయం కోరుకుంటూ తిరిగి ముందున్న సమయాన్ని వేరే దీవెన కలిసి మహిమ పొందమని ఇంతవరకు మీ సంగతి మాతో పడించారు. ఆ సంఘ పెద్దలు దీవించు మీ జ్ఞానం నుంచి నడిపిస్తూ రావాల్సింది వచ్చినాను తండ్రి. అటు రాబో దినాల్లో నూతన ఆత్మ సంఘంలో చేర్చబడి ప్రభావిన సంఘము ఆనాడి క్షమాపణ పొందినట్టు మీరే కృపను గ్రహించము. అనుబంధ సంఘాలను దీవించు, సేవకులు బాధులైన వారు విశ్వాస కుటుంబాలను కూడా పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించడం మహిమ పొందమని మా జిల్లాని కాపాడు, మా జిల్లాలో ఉన్నటువంటి సంఘాలను దీవించడం తండ్రి. నాయుడు ప్రభు రాష్ట్రం దేశం ప్రపంచం అంతా ఉన్నటువంటి మీ ప్రజలను దీవించమనైనా ప్రభానైనా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన ఆలకించి రాబోదినాల్లో మార్గాన్ని సరళం చేసి మీరు మహిమ పొందమని ప్రభా ఈ వ్యాధి త్వరగా అరికడుతూ రావాల్సిందిగా కోరుకుంటూ మీరు జోక్యం చేసుకుంటూ ఆగిపోతుంది. కాబట్టి మేము చూస్తున్న మీరే సాయపడు, మీరే మాకు దిక్కు తండ్రి, వేరే ఎవ్వరు ఒక సాక్ష్యం కాదు. కాబట్టి ప్రభు దిచ్చిగా ప్రభానైనా మరి నా యహోషపాతు ప్రభావం ప్రార్థన చేస్తూ వచ్చారు. బలం లేని వారికి సహాయం చేయండి, నీకన్నా మాకు ఎవరు లేదు, మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు. కాబట్టి మేము చూస్తుంటే మీరే కృపను గ్రహించి మీరే కార్యం జరిగించి ప్రభావ మీరే ద్వారా తెరిచి ప్రభుత్వ ఈ వైరస్ ఆగిపోయినట్లుగా ప్రభావ రాబోదిన పూర్తిగా స్వేచ్ఛగా మేమైనా మీ సేవ కనబడినట్లుగా మీరు సిద్ధపరిచి మహిమన్నాం. ఇంతవరకు సరే మాతో కూడా వచ్చిన మనం స్తోత్రం చేయించుకోండి. ముందున్న సమయం మీరు దివెన కనెక్షన్ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంత నేను దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకమైన సహవాసం మనకు ఆయన బిడ్డలైన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. దయచేసి గమనించిన ప్రకటన సోదరు వర్ణ తన భార్య పరిమళ మరి సోదరి దినాల్లో దేవుడు గర్భాన్నిచ్చాడు. అయితే ప్రస్తుత దినాల్లో గర్భంలో శిశువు చనిపోయింది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మొత్తం శిశువు బయటకు వచ్చినట్లుగా మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి అక్కడ ధైర్యపరిచినట్లుగా కుటుంబంలో ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు ఎంతో మనం చేస్తున్నాం.